అంతర్యామిగా అంతరి ద్వారా నిన్నే వింటాం ప్రణవంగా భావిస్తాం జీవుల సేవను కావిస్తాం నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తాం జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఫస్ట్ మనం ఈరోజు మన ఆజ్ఞ చదువుకున్నాం. 152 అవర్స్. ఇందులో హనుమాన్ గారు హౌ టు మేనేజ్ ద అక్యూట్ ఇల్నెసెస్ అనేది చెప్పిండు. ఒకసారి మేము చదువుతాను వినండి. అక్యూట్ ఇల్నెసెస్ అంటే తరుణ వ్యాధులకు మేనేజ్మెంట్ ఎట్లా? తరుణ వ్యాధులు అంటే జ్వరము, జలుబు, దగ్గు వాటికి. The worse the acute disease is, of so much the more numerous and the striking symptoms is it generally composed, but with so much the more certainty may a suitable remedy for it be found if there be a sufficient number of medicines is known. తరుణ వ్యాధులలో మనకి సింటమ్స్ సఫిషియెంట్ గా కనిపిస్తుంటాయి. అది మనకు అదృష్టం. తరుణ వ్యాధులకి, దీర్ఘ వ్యాధులకి there is difference between acute and chronic diseases. In acute diseases we can get symptoms which is very projection and clearly we can perceive in acute disease rather than chronic disease. అందుకని మీరు acute disease బాగా నేర్చుకున్నారనుకో, అది మెటీరియల్ గా బాగా నేర్చుకున్నారనుకో, acute disease మేనేజ్మెంట్ బాగా నేర్చుకుంటే మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు ఒకరికి క్రానిక్ డిసీజ్ లో మంది ఇచ్చిన తర్వాత ఎప్పుడో రిజల్ట్ వస్తుంది, అవును లేదా? అక్యూట్ డిసీజ్ అట్లా కాదు, ఇవాళ ఇస్తే జ్వరం రేపటికి తగ్గుతుంది. అప్పుడు మనకు కాన్ఫిడెంట్ వస్తుంది, అవును మనం కూడా కరెక్ట్ ఇవ్వగలుగుతామని. దెన్ అప్పుడు వీ కెన్ గివ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. అందుకని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ in the first session also, in Tuesday class also, because those are all very important which build confidence upon us. అందుకని acute disease లో సిమ్టమ్స్ అన్ని రెడీమేడ్ గా ఉంటాయి కనుక మీరు మీకు ఈజీ అని చెప్తున్నారు. There is a sufficient number of medicines known with respect to their positive action to choose from. అయిన తర్వాత సిమ్టమ్స్ ఏమో అక్యూట్ డిసీజ్ లో రెడీమేడ్ గా ఉంటాయి, దాంతో పాటు మనం సఫిషియంట్ రెమెడీస్ బాగా చదువుకున్నాం అనుకో, అప్పుడు ఇంకా బాగా నేర్చుకో, టాలీ చేయగలుగుతున్నారు. Among the lists of the symptoms of many medicines, it will not be difficult to find one from whose separate disease elements are anti-type of curative artificial disease, very like the totality of symptoms of the natural diseases may be constructed, and such a medicine is the desired one. మనకి సిమ్టమ్స్ ఈజీగా ఉంటాయి కనుక, రెడీమేడ్ గా ఉంటాయి కనుక బాగా చదివిగలిగితే, మీరు మెటీరియల్ బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మ్యాచ్ చేయడం చాలా ఈజీ. అదే కరెక్ట్ మెడిసిన్ అని చెప్తున్నాను అనమాట.
హనుమాన్ గారుగా. ఒక తరుణ వ్యాధి ఎంత తీవ్రంగా కనిపించి ఎన్ని ఎక్కువ తీవ్ర వేదనలతో కూడి ఉండునో అంత సులభముగా దానికి తగిన ఔషధమును కనుగొనవచ్చును కదా. అందుకని కొన్ని డిసీజ్ లో, స్లో డిసీజ్ లో, ఏవి టీబీ ఇటువంటి వాటిలో ఒకసారి కష్టం అవుతుంది రెమెడీ ఇవ్వడం. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఇన్ స్లో అక్యూట్ డిసీజ్, బట్ వెన్ ఇట్ ఈస్ chronic and acute violent symptoms are there, then it is easy to pursue the remedy, right remedy. అట్టి సందర్భమున వైద్యునికి ఎన్ని మందులతో పరిచయం ఉన్నో అంత సులభముగా మందు నిర్ణయముకును. అనేకములైన ఔషధముల వ్యాధి పట్టికలలో ఒక దానిని ఆరోగ్యమును తగినట్లు ఎన్నుకొనుట, దాని వేదనా సముదాయం సరిపోల్చుట ఎక్కువ కష్టం కాదు. సింటమ్స్ ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే రెమెడీ అంత ఈజీ మనకి కదా. Symptoms are very much plenty of symptoms are there in the case or patient, then it is very easy to pick up a right similar remedy kada. అందుకని ఇది చేయండి. ఇదన్నమాట 6 నెలల్లో మనకు ఇవాళ మాస్టర్ గారు చెప్పింది. ఇన్ అక్యూట్ డిసీజెస్ there will be plenty of symptoms will be there, so we can get if we read thoroughly our Veterinary Medica, then we can give a right remedy very easily. That is the essence of our 135th aphorism 152. Okay, we will go for our Veterinary Medica. Now we are reading Veterinary Medica till now. Acid group we started. Acid group, we in the last session we completed acid group symptoms and acetic acid symptoms. Today we are starting lectures on acid fast. Nice PPT prepared by our brother Dr. Ganesh, Nanturi Ganesh. Very thank to him. Ganesh garu namaskaram, thank you. Nice preparation with very risky. At the last moment lo ayaniki ichchanu, chakkaga prepare chesadu. Thank you. So we'll start with the acid fast. Acid fast homeopathy ichina Hanuman gariki namaskaram. Acid phosphoricum, clinical name glacial acetic acid, glacial phosphoric acid. Actually glacial phosphoric acid. H3PO4 HPO3 common name. It was proved by Dr. Hahnemann, our beloved master, who is throughout his life dedicated to our this divine science homeopathy. Namaskaram Hahnemann.
who given me is as this drug acid fast. He proved in 9th dilution of this drug. Hahnemann proved 9th dilution, 9th C. It is a mineral kingdom. As we know, it is a mineral kingdom. It is a chilly patient. చలి భరించలేరు. మినరల్ కింగ్డమ్ చిల్లి, థర్స్ట్లెస్, దాహం ఎక్కువ ఉండదు. ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. యాసిడ్ సెల్ఫ్ ఇస్ డీప్ అండ్ ఫాస్ఫరస్ అందులో ఉంది కనుక ఇంకా డీప్ యాక్టింగ్ రెమెడీ. ట్రైమాస్మెటిక్ రెమెడీ, అన్ని మ్యాసమ్స్ మీద వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ద స్లో రెమెడీ. స్లో రెమెడీ అంటే ఏంటి? కంప్లైంట్స్ స్లోగా ఉంటాయని అర్థం, అంతేగాని స్లోగా పనిచేస్తుందని కాదు. స్లో రెమెడీ లైక్ బ్రయోనియా, జెల్సేమియం అట్లా అనమాట. అట్లా ఇది వన్ ఆఫ్ ది స్లో రెమెడీ. యాసిడ్ ఫాస్ట్, యాసిడ్ బెల్లున వేస్తే బెల్లున సిమ్టమ్స్ అని సరిపోయి ఇచ్చినా అనుకో స్పాట్లు తగ్గుతుంది. యాసిడ్ ఫాస్ట్ ఇచ్చిన అనుకో, అయ్యో బెల్లున ఇచ్చిన పేషెంట్కి ఎంబడే 5 నిమిషాలు తగ్గింది, వీళ్ళకి మాత్రం ఇంకా తగ్గలేదు, మంది తప్పేమో అనుకోవద్దు అనమాట. ఇట్ విల్ టేక్ టైం. అందుకని ద సిమ్టమ్స్ విల్ అకర్ స్లోలీ, డిసపియర్స్ ఆఫ్టర్ మెడిసిన్ ఆల్సో విల్ బి స్లోలీ. సో వెయిట్. అందుకని ఇక్కడ చెప్పడం అనమాట, ఏ రెమెడీ అయినా సరే స్లో, యాక్టివా, ర్యాపిడ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి అది కారణం. యాసిడ్ ఫాస్ట్, యాసిడ్ ఫాస్ట్ కోర్ లోపల. కోర్ అంటే ఇది అంటే మెంటల్ ఎన్ఫీబుల్మెంట్. మెంటల్ ఎన్ఫీబుల్మెంట్ అంటే విపరీతమైన నిస్త్రాణ ఉండిపోతుంది వాళ్ళకి, చాలా నిస్త్రాణ మానసికంగా, అది కోర్ ఎన్ఫీబుల్మెంట్. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ట్ క్లినికల్స్. మైండ్, ఎందుకు ఇది మెంటల్ సిమ్టమ్స్ మీద ఎక్కువగా మెంటల్ గా ఉండే నిస్త్రాల్లోనూ చాలా బాగా పనిచేస్తుంది. నర్వ్స్, ఎగ్జాషన్ ఆఫ్ ది నర్వ్స్, హెడేక్స్, జెనిటల్ సిమ్టమ్స్, జెనిటల్ సిస్టమ్స్, జననేంద్రియాలు. మళ్ళీ మనం సిమ్టమ్స్ ఏవేవి దాని యొక్క డీటెయిల్ గా చెప్పుకుంటాం మనం. స్పైన్, వెన్నెముక, డయేరియా, విరేచనాలు, డయాబెటీస్, షుగర్, యూరినరీ సిమ్టమ్స్, యూరినరీ సిస్టమ్, గ్రోయింగ్ పెయిన్స్ అంటే పిల్లల్లో ఎదిగేటప్పుడు వచ్చే బోన్ పెయిన్స్ లో వాటిలో కూడా యాసిడ్ ఫాస్ట్ చాలా మంచి రెమెడీ, బికాస్ దేర్ ఈస్ ఫాస్ఫరస్ అన్నమాట. అందుకని గ్రోయింగ్ పెయిన్స్ ఇందులో కూడా ఉంటాయి. కాల్కేరియా ఫాస్ట్ లో కూడా గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. చెప్పుకుందాం, డీటెయిల్ గా చెప్పుకుందాం మళ్ళీ. ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటది యాసిడ్ ఫాస్ట్ లో అంటే, టు పర్సన్స్ ఆఫ్ ఒరిజినల్లీ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ బికాస్ వీక్ అండ్ డెబిలిటేటెడ్ became వీక్ అండ్ డెబిలిటేటెడ్. అంతకుముందు స్ట్రాంగ్ గా, ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, అసలు ఏదైనా తట్టుకునే ఉండేవాళ్ళు, ఇప్పుడు విపరీతమైన నీరసం నిస్త్రాణతో ఉండిపోయినారు. అటువంటి కాన్స్టిట్యూషన్స్ లో ఇది ఇండికేట్ అవుతుంది. ఇన్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ హూ గ్రో ర్యాపిడ్లీ, చాలా స్పీడ్ గా పెరుగుతుంటారు పిల్లలు. అటువంటి వాటిలో వచ్చే మంచి మందులో ఇది యాసిడ్ ఫాస్ట్ చాలా చక్కటి మందు. సో యాసిడ్ ఫాస్ట్ గురించి మనం ఇంట్రడక్షన్ మళ్ళీ చెప్పుకుందాం. చిల్లీ రెమెడీ, థర్స్ట్లెస్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, ట్రైమాస్మెటిక్ రెమెడీ కదా. వీళ్ళు వన్స్ వెరీ స్ట్రాంగ్, ఇప్పుడు వీక్ అయిపోయినారు ఫిజికల్ గా. ఓకే, ఇవన్నీ కూడా యాసిడ్ ఫాస్ట్ యొక్క బ్రీఫ్ గా ఉండే లక్షణాలు. ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ అండర్స్టాండ్ నో. ఏమైనా ఉంటే పెట్టండి, ఎవరు అర్థం కాకపోతే. ఓకేనా? నెక్స్ట్ యాసిడ్ ఫాస్ట్ వాళ్ళు ఎట్లా ఉంటారు
అది మనకు కావాలి. ఏ స్కూల్ బాయ్ ఇన్ హాస్టల్ వాస్ స్టడీడ్ వెల్, చాలా చక్కగా చదివేవాడు. బట్ వన్స్ వెన్ స్కోర్డ్, ఒకసారి ఏమైంది, బ్యాడ్ మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్, ఒకసారి ఒక ఎగ్జామ్ చాలా చక్కగా చదువుతాడు అనమాట, బట్ he scored a bad marks in one exam. The boy starts weeping, does not want to talk to anybody, gets angry when talked. అయితే ఏమైంది, ఒకసారి చక్కగా చదివే పిల్లవాడికి ఒకసారి చెడ్డ మార్కులు అంటే తక్కువ మార్కులు వచ్చేసరికి చాలా హర్ట్ అయిపోయినాడు వాడు. హర్ట్ అయిపోయి అప్పటి నుంచి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నవాడు, ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు, విపరీతమైన కోపం, విపరీతమైన చిరాకు. అయిన తర్వాత ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కసిరిచ్చాడు. ఫీల్స్ హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాడు. ఫైనల్లీ వాంట్స్ టు గో హోమ్. దిస్ ఈజ్ టిపికల్ యాసిడ్ ఫాస్ట్ స్టేజ్. అట్లా ఉంటారు యాసిడ్ ఫాస్ట్. తర్వాత అంత చక్కగా చదివేవాడు సడన్గా హర్ట్ అయిపోయి ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు, ఎవరితో ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. అండ్ రాను ఏ పని చేయబుద్ధి కాక ఇంటికి వెళ్ళి పడుకోవాలి అన్నట్టుంది, వెళ్ళి పడుకొని రిలాక్స్ గా టీవీ చూస్తూ అట్లా కూర్చోవాలి అన్నట్టుంటది. దట్ ఈస్ ద మెంటల్ ఎన్ఫీబుల్మెంట్ కండిషన్ ఆఫ్ ది యాసిడ్ ఫాస్. అది మైండ్ లో పెట్టుకోండి ఖచ్చితంగా. దట్ ఈస్ ద కోర్, ఇది అనమాట కోర్. అప్పుడు వాళ్ళకి యాసిడ్ ఫాస్ ఇస్తే మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయి ఆ కండిషన్ చేరుకుంటారు. చాలా కేసెస్ లో చూసాను ఇలాంటి కేసెస్ లో. ఒక అమ్మాయి 8th క్లాసు, పల్లెటూరు అమ్మాయి అనమాట. ఆ అమ్మాయికి హాస్టల్కి వెళ్ళి చదువు కోసమని హాస్టల్కి వేసింది అనమాట. హాస్టల్కి వేసిన తర్వాత 1 month గాయటర్ వచ్చేసింది. అంటే మొత్తం ఇదంతా బాగా ఇంత బంతి అంత లావు వచ్చేసింది. చిన్న 8th క్లాస్ అమ్మాయి. ఎందుకు అంటే అమ్మను వదిలిపెట్టి ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు, ఏం ఊకే పడుకొని ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు అని అనమాట. షీ ఫీల్స్ హోమ్ సిక్. అప్పుడు ఏం చేసాం మనం, యాసిడ్ ఫాస్ట్ ఓల్డ్ ఏజ్ ఏంగానే ఆ స్వెల్లింగ్ చాలా మస్తు తగ్గిపోయింది. బట్ స్లోలీ, గుర్తుపెట్టుకోండి, స్లోగా తగ్గుతుంది. 1-2 years పట్టింది ఆ అమ్మాయికి మొత్తం తగ్గడానికి. తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది. తర్వాత చూసి మళ్ళీ అవసరాన్ని బట్టి ఇంకో రెమెడీ యాంటీస్వరికి ఇచ్చేస్తే క్లియర్ అయిపోయింది. అదనమాట. అట్లా ఉంటది యాసిడ్ ఫాస్ట్ స్టేట్. ఆ గాయటర్ కంప్లీట్ క్లియర్ అయిపోయింది, కంప్లీట్ కరిగిపోయింది, ఏం ఉండదు. ఎందుకు? హోమియోపతి విల్ క్యూర్ టోటల్లీ. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ ఏవి ఉంటాయి యాసిడ్ ఫాస్ట్ లో? చాలా ముఖ్యం. ఫిజికల్ జనరల్స్ చాలా వీక్ గా ఉంటారు, డెబిలిటేటెడ్ విత్ బై లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, చాలా నీరసం అయిపోయి ఉంటారు. ఎందుకు? వైటల్ ఫ్లూయిడ్స్ వెళ్ళిపోయి ఉంటాయి. వైటల్ ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్, లేదా మనం ఇందులో చెప్పుకుంటాం జనరల్స్ కూడా, వాళ్ళకి సెమెన్ వెళ్ళిపోతుంటది అనమాట. చాలా మంది పల్లెటూరులో అంటే వేరే వాళ్ళు కూడా వస్తుంటారు, యూరిన్ లో తెలిపోతుందండి అప్పటి నుంచి నాకు చాలా వీక్ అయిపోయినాను చాలా మంది వస్తారు. ఈ సిమ్టమే ఏది? యూరిన్ లో పోతుంది, నాకు తెలిపోతుంది, అప్పటి నుంచి వీక్ అయిపోయినా, నాకు మంది ఇవ్వండి. అప్పుడు మీకు ఏ డ్రగ్ సిమ్టమ్స్ అన్ని డ్రగ్ దొరికి కాన్స్టిట్యూషన్ డ్రగ్ దొరుకుతున్నా ఓకే, దొరకలేదనుకో యాసిడ్ ఫాస్ట్ ఓడి అంతే. చైనా కానీ యాసిడ్ ఫాస్ట్ ఓడి కానీ సిమ్టమ్స్ దేనికి కరెక్ట్ గా సరిపోతే, బాగా ఇంతకుముందు చెప్పిన కండిషన్ నుండి ఎవరితో మాట్లాడబుద్ధి కాకపోవడం, ఇండిఫరెన్స్ ఉందనుకోండి, యాసిడ్ ఫాస్ట్ ఇస్తే చక్కగా పనిచేసి వాళ్ళకి మళ్ళా ఆ మొత్తం కండిషన్ అంతా రిస్టోర్ చేస్తుంది. అటువంటి వీక్ డెబిలిటేటెడ్ కండిషన్ ని తీసేస్తుంది యాసిడ్ ఫాస్ట్. వైలెంట్ అక్యూట్ డిసీజెస్ ఆఫ్ గ్రీఫ్ అండ్ చాగ్రిన్. అయితే బాధ, దుఃఖము, శోకము ఇవన్నిటి వల్ల, కోపం
కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళ తర్వాత అటువంటి కండిషన్ తర్వాత వచ్చిన నీరసాలకి ఇది చక్కని మందు, చాలా చక్కని మందు. వీక్ డెబిలిటేటెడ్ అదన్నమాట. గ్రోయింగ్ పెయిన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ హూ గ్రో టూ ర్యాపిడ్లీ. గ్రోయింగ్ పెయిన్స్ అంటే పిల్లలు ఫాస్ట్గా పెరుగుతారు అనమాట, స్లోగా పెరగరు, ఫాస్ట్గా పెరుగుతారు ఇంజక్షన్ ఇచ్చినట్టు. అవి పెరగడం వల్ల బోన్స్ లో పెయిన్స్ వస్తాయి యాక్చువల్గా. అప్పుడు వాళ్ళకి యాసిడ్ ఫాస్ ఒకటి మంచి మందు, కాల్కేరియా ఫాస్ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్స్ట్లెస్ బట్ లవ్స్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ రిఫ్రెషింగ్ థింగ్స్, ఎగ్జాంపుల్ లెమన్, ఎగ్జాంపుల్ అట్లా ఏదైనా సరే. ఎందుకు వీళ్ళకి దాహం, విపరీతమైన దాహం లేదు కానీ నీరు తాగాలనిపించదు, కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ నిమ్మకాయ షర్బత్ కానీ రిఫ్రెషింగ్ థింగ్స్ ఏవైనా సరే అట్లా ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకు? దే ఆర్ ఎగ్జాస్టెడ్, దే ఆర్ వీక్ ఇన్ మైండ్. దానికి కొంచెం శక్తి ఇస్తుంది అనమాట ఇవి. అందుకని వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు వీటిని. యాసిడ్ ఫాస్ వాళ్ళు ఎక్కువ మనకు జ్యూసెస్ తాగుతుంటారు, ఆపిల్ జ్యూస్ కానీ వేడి వేడి కొంచెం గోరెచ్చని పాలు కానీ నెక్స్ట్ లెమన్ జ్యూస్ కానీ ఎటువంటివి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకు? ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు దెమ్, ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు దెమ్. ఎమోషనల్ వీక్నెస్ గివ్స్ ఫిజికల్ వీక్నెస్. ఎమోషనల్ వీక్నెస్ ఫస్ట్ ఎమోషనల్ గా వాళ్ళు వీక్ అయి ఉంటారు అనమాట, తర్వాత ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. యాసిడ్ ఫాస్ వాళ్ళకి ఒక వీక్నెస్, ఫస్ట్ వీక్నెస్ ఇంతకుముందు మనం చదువుకున్నాం ఇంట్రడక్షన్ లోనే. ఫస్ట్ ఎమోషనల్ గా వాళ్ళు వీక్ అయిన తర్వాత ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. అయితే మ్యూరియాటిక్ యాసిడ్ అట్లా కాదు, ఫిజికల్ వీక్నెస్ ఫస్ట్ విపరీతమైన ఫిజికల్ వీక్నెస్ ఉంది, తర్వాత మెంటల్ వీక్నెస్ వస్తుంది, ఎమోషనల్ వీక్నెస్ వస్తుంది, అయితే మెంటల్ వీక్నెస్ వస్తుంది. ఈ యాసిడ్ బిక్రిగం కూడా ఉంటుంది. యాసిడ్ బిక్రిగంలో అట్లా కాదు, మెంటల్ వీక్నెస్ నుంచి ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా, ఈ డైరెక్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ ఆర్ మైండ్ వీక్నెస్ టు ఫిజికల్ వీక్నెస్ యాసిడ్ ఫాస్, ఫిజికల్ వీక్నెస్ నుంచి మెంటల్ వీక్నెస్ ఏమో యాసిడ్ మోర్. టైఫాయిడ్స్ లో వాటిలో చాలా ఉపయోగం ఈ డైరెక్షన్. అయిన తర్వాత ఎమోషనల్ వీక్నెస్ నుంచి ఫిజికల్ వీక్నెస్ ఏమో బిక్రిక్ యాసిడ్. నెక్స్ట్ కంప్లైంట్స్ కమ్ ఆన్ స్లోలీ, స్లో ఇంక్రీజింగ్ ప్రోస్ట్రేషన్, స్లో డిక్లైన్, స్లోనెస్ ఆఫ్ మైండ్ అండ్ స్పెషల్ సెన్సెస్. స్పెషల్ సెన్సెస్, మైండ్ ఇవన్నీ స్లో అయిపోయాయి. ఎందుకు స్లో అయిపోయాయి? వాడు బ్యాడ్ మార్క్స్ వచ్చాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అటువంటి కండిషన్స్ ఏవో వాడికి బాధ అనిపించింది, అప్పటి నుంచి వాడు స్లో అయిపోయిండు. అంతకుముందు అంత ఇంటెలిజెంట్ గా బాగా చదివి క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు, ఇప్పుడు ఏదైనా చదువురా అంటే నాకు మైండ్ లో ఏమి గుర్తు రావట్లేదు, మైండ్కి ఎక్కట్లేదు అంటాడు వాడు. ఎంత బాగా చదివేవాడు గారు అంటే ఏమో నాకైతే ఈ మధ్య అసలు మైండ్ లో గుర్తు రావట్లేదు, ఉండట్లేదు, చదివినా మైండ్ లోకి పోవట్లేదు అని చెప్తాడు మేడం. అటువంటి వాళ్ళకి ఈ యాసిడ్ ఫాస్ తీసేస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఏది ఎక్కువ బాగా ఎక్సెస్ చదివి ఎక్సెస్ బాగా కష్టపడి టైంకి ఇప్పుడు కాలేజీ చెప్పడం కాకుండా మళ్ళీ వీళ్ళు కూడా రాత్రంతా లేచి కొంచెం చదివి ఎక్కువ శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎక్కువ, ఫిజికల్ ఎగ్జర్షన్ చేస్తే ఏం కాదు, అది బ్యాలెన్స్ చేస్తుంది. కానీ అలా చేయకుండా ఓన్లీ మెంటల్ గానే చేసేవారికి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. ఫిజికల్ ఎగ్జర్షన్ ఉండాలి, మెంటల్ ఎగ్జర్షన్ ఉండాలి. ఓన్లీ మెంటల్ ఎగ్జర్షన్ ఉండే వారికి ఇంబ్యాలెన్స్ అయిపోయి గతి తప్పుతారు. అటువంటి కండిషన్స్ లో యాసిడ్ ఫాస్ చాలా మంచి మంది, గుర్తుపెట్టుకోండి. Pains and aches all over body, emulated from motion and worse from cold. Worse from cold. ఈ శరీరం మొత్తం కూడా నొప్పులుగా ఉంటాయి, బాధగా ఉంటాయి. వాళ్ళకి మెల్లగా తిరుగుతున్న చల్లగాలికి కొంచెం హాయిగా ఉంటుంది. నొప్పులు ఎక్కువ అవుతాయి, చల్లగాలికి ఎక్కువ అవుతాయి. ఇది చిల్లి రేమి, గుర్తుపెట్టుకోండి. అందుకని చల్లగాలికి బాధలు ఎక్కువ అవుతాయి. పెయిన్స్, నర్వ్స్ అండ్ లాంగ్ బోన్స్. నొప్పులు కూడా ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే నరాల వెంబడి. లాంగ్ బోన్స్ అంటే ఇక్కడ ఇది
మోకాలు కింద ఉండే బోన్, అటువంటి లాంగ్ బోన్స్ లేదా ఫీమర్ బోన్స్, ఇవన్నీ కూడా లాంగ్ బోన్స్. అందులో వచ్చే టిబియా, ఇవన్నిట్లో కూడా వస్తాయి అన్నమాట. పెయిన్ కామన్లీ వర్స్ ఇన్ నైట్. ఎక్కువ మటుకు నొప్పులు, యాసిడ్ ఫాస్ సంబంధించిన నొప్పులు రాత్రిపూట ఎక్కువ అవుతాయి. నొప్పులు పగల కన్నా రాత్రిపూట ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, కోల్డ్ స్వెట్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అయితే చెమటలు ఎక్కువ మటుకు చేతుల మీద ఎక్కువగా ఉంటాయి, చల్ల చెమటలు. కాళ్ళ మీద తక్కువ ఉంటాయి. డ్రైనెస్ ఈజ్ కామన్ సిమ్టమ్ ఆఫ్ యాసిడ్ ఫాస్. ఎండిపోతాయి. మనం డ్రైనెస్ అనగానే ఫస్ట్ వేరేనే గుర్తొస్తుంది కదా, కానీ చాలా రెమెడీస్ ఉన్నాయి. ఫాస్ఫరస్ ఉంది, వన్ ఆఫ్ ది ఫాస్ఫరస్ యాసిడ్ ఫాస్ లో కూడా వన్ ఆఫ్ ది రెమెడీ. ఓకే, ఇవి అన్నమాట. ఫిజికల్ జనరల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ జనరల్స్ గుర్తుపెట్టుకోండి. ailments from business cares. Business cares, prolonged grief, loss of loved one, ailments from grief, sorrow, chagrin, అంటే కోపం, దుఃఖము, బాధ. దగ్గర వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు కానీ వాళ్ళు చనిపోయినప్పుడు, ఎక్కువగా ప్రేమ బాగా దగ్గరగా ఉండే వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చే బాధలు. హోమ్ సిక్, ఇంటికి దూరంగా ఉండడం వల్ల వచ్చే వాళ్ళకి. డిసప్పాయింటెడ్ లవ్, భగ్న ప్రేమికులు. నైట్ స్వెట్స్, చెమటలు రాత్రిపూట ఉంటాయి. సెక్సువల్ ఎక్సెసెస్, దాని వల్ల కూడా వచ్చే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. ఎక్కువగా అతి కామం ఎక్కువ చరించిన వాళ్ళలో వచ్చే నిస్త్రాణ, నీరసాల్లో కూడా యాసిడ్ ఫాస్ చాలా పంపించేస్తుంది. నెక్స్ట్, ఇంజురీస్, గాయాలలో పనిచేస్తుంది. నెక్స్ట్, మెంటల్ ఎన్ఫీబుల్మెంట్, మైండ్ సీమ్స్ టైర్డ్. ఇంతకుముందు అనుకున్నాం, మెంటల్ గా చాలా వీక్ అయిపోయింటారు. మైండ్ ఈజ్ వెరీ వీక్, ఈజ్ టూ టైర్డ్ టు టాక్. మాట్లాడబుద్ధి కాదు, గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ఫాస్ కండిషన్, మెంటల్ కండిషన్. మాట్లాడబుద్ధి కాదు ఎవరితో. ఈవెన్ టు థింక్, అసలు ఏం ఆలోచన రాదు వాడికి. ఆలోచన తట్టేంత కండిషన్ పోయింది అది. ఎందుకు? సమ్ కండిషన్స్. పొద్దున ఇంతకుముందు మనం చదువుకున్నాం, దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత ఇటువంటి వాళ్ళకి మన ట్రస్ట్ కూడా ఎక్కువ వాడుతుంటాం యాసిడ్ ఫాస్. దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చే బాధ, దుఃఖాలకి, అటువంటి కండిషన్స్ కి ఇండిఫరెన్స్. ఇంతకుముందు ఇప్పుడున్న కండిషన్ ఏది? మైండ్ సీమ్స్ టైర్డ్, అలసిపోయినటువంటి, ఏది తోచదు, ఏది చేయబుద్ధి కాదు, ఏది మాట్లాడబుద్ధి కాదు, ఊరికే కూర్చుందాం అనిపిస్తా ఉంటది. అటువంటి కండిషన్ వచ్చినప్పుడు మనం యాసిడ్ ఫాస్ ఇస్తే చక్కగా పనిచేస్తుంది. పర్ఫెక్ట్లీ ఎగ్జాస్టెడ్ డ్యూ టు లాంగ్ స్టడీ. ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఎక్కువగా ఈ హాస్టల్లో ఎక్కువగా చదివించే పిల్లల్లో వచ్చే బాధలకు కూడా యాసిడ్ ఫాస్ పనిచేస్తుంది. గ్రీఫ్, బాధ. ప్రొలాంగ్డ్ వర్రీ ఆఫ్ బిజినెస్ మ్యాన్. ఎక్కువ బిజినెస్ మ్యాన్స్ లో ఎక్కువ ప్రొలాంగ్డ్ వర్రీస్, టెన్షన్స్ ఉండే వాళ్ళలో వచ్చే కండిషన్స్ కూడా పనిచేస్తాయి. ఫీబుల్ స్కూల్ గర్ల్స్, స్కూల్ పిల్లల్లో ఎక్కువగా వచ్చే వీక్నెస్ లో కూడా ఇది చక్కటి మందు. అటువంటి వాళ్ళలో వచ్చే వాటిలో. రెమెడీ రన్స్ ఫ్రమ్ మెంటల్ స్టేట్ టు ఫిజికల్ స్టేట్. ఇంతకుముందు చెప్పుకున్నాం, మెంటల్ స్టేట్ నుంచి ఫిజికల్ స్టేట్ కి యాసిడ్ ఫాస్ పనిచేస్తుంది. నెక్స్ట్, వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే మైల్డ్ ఈల్డింగ్ డిస్పోజిషన్. చాలా ఇప్పుడు సపోజ్ ఈల్డింగ్ అంటే బెండ్ అయిపోతారు ఈజీగా. వాళ్ళకి గట్టిగా ఉండరు పాపం. వాళ్ళకి ఒకటి చేయాలంటది, ఇది కాదు ఇది చేయంటే వెంటనే పాపం యాక్సెప్ట్ చేసేస్తారు వాళ్ళు. అట్లా అనమాట ఈల్డింగ్ అంటే. వాళ్ళకి ఏం ప్రేమ లేకుండా మనం చెప్తే చేయడం వేరు, కానీ వాడికి పాపం ఒకటి చేయాలన్నా కూడా వాడు మనం చెప్తే వెంటనే మార్చుకుంటాడు. అటువంటి కాన్స్టిట్యూషన్ అనమాట యాసిడ్ ఫాస్ కాన్స్టిట్యూషన్. ఈల్డింగ్ కాన్స్టిట్యూషన్, బెండ్ అయిపోతారు. టిమిడ్, లిసన్ టు టీచర్స్. అంటే అయ్యో ఏమంటారు టీచర్లు అన్నట్టు ఉంటారు. నెవర్ టచెస్ అదర్స్ థింగ్స్. ఎవరి వస్తువులు ముట్టుకోరు. చాలా గుడ్ పర్సన్స్ వీళ్ళు. యాసిడ్ ఫాస్ చిల్డ్రన్స్ చాలా గుడ్ పర్సన్స్. ఎవరి వస్తువులు ముట్టుకోరు, ఎవరిది తీసుకోరు అసలు. అవాయిడ్ ఫైట్స్ ఈవెన్ ట్రబుల్డ్. ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా కూడా, వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేయడం ఏది చేయరు. లోపలికి వెళ్ళిపోతారు పాపం. లోపలికి వెళ్ళిపోయి
ఇటువంటి కండిషన్ తెచ్చుకుంటారు. మెంటల్ ఇల్బిల్మెంట్ కండిషన్ తెచ్చుకుంటారు. ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఆఫ్ డార్క్, చీకట్లో ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వీళ్ళకి. ఎందుకు? యాసిడ్ ఫాస్ఫరస్ ఉంది కదా ఇందులో, ఫాస్ఫరస్ వాడికి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం. అందుకని యాసిడ్ ఫాస్ లో కూడా ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ అండ్ డార్క్, చీకట్లో వాడికి ఎందుకు భయం అంటే ఎవరో దాక్కున్నట్టు కనిపిస్తారు అనమాట, ఎవరో సోఫా ఇంకా కూర్చున్నట్టు ఉంటారు. అందుకని వాడికి చాలా భయం ఒంటరిగా ఉండాలంటే. నెక్స్ట్ మెంటల్ సింటమ్స్. టైము ఇక్కడ మనకి 2 రెమెడీస్ ఈసారి చదువుకోవాలనుక యాసిడ్ గ్రూప్ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. నెగటివ్ విల్ అండ్ రిజిగ్నేషన్, విత్డ్రాయింగ్, నెగటివ్ విల్, స్పీక్ అన్విల్లింగ్ టు స్పీక్, వాళ్ళకి మాట్లాడడానికి ఇష్టం లేదు, అసలు ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. అవర్షన్ టు టాకింగ్, ఎగ్జాంపుల్ when a boy keep on watching TV, absorbed in TV, when parents shout at them stop TV watching, which makes them feel bad and they go to their room and brood, they refuse to eat ఊరికే అలుగుతారు. నెగటివ్ అంటే ఏంది? ఒక అబ్బాయి టీవీ చూస్తున్నాడు అనుకోని, అయితే అరే ఎందుకు నువ్వు ఎప్పుడు టీవీ చూస్తున్నావు అని అన్నారు, గట్టి గదిలిచ్చినారనుకో, వాడు ఎంబడే సెల్ రిమోట్ వారేసి పోయి అలిగి పడుకుంటారు అనమాట. వాళ్ళకి నేను తినను, నేను మాట్లాడను అని అంటారు. అట్లా రెఫ్యూజ్ టు ఈట్, అట్లా ఉంటే వాళ్ళ విత్డ్రాయింగ్ అంటారు దాన్ని. అంటే అక్కడ భావం గుర్తుపెట్టుకోవాలి, అట్లా చేయబుద్ధి కావట్లేదంటే అది వీళ్ళు అడుక్కుంటారని వాడు అలుగుతున్నారు అనుకో, మందు వేరే వస్తుంది. అట్లా they refuse to eat, తినాలనిపించదు వాళ్ళకి ఇందులో యాసిడ్ ఫాస్ లో. మిగతా యాక్షన్ చేసే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఈ మంది కాదు, వేరే మంది. సైలెంట్ క్రాస్నెస్, అప్పుడు అలిగి కామ్గా ఉంటారన్నమాట, ముండిగా ఉంటారు. క్రాస్నెస్. ఇండిస్పోజ్ టు టాక్, డిస్లైక్ టు స్పీక్, ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. సెటిల్డ్ డిస్పైర్ అంటారు దాన్ని, సెటిల్డ్ డిస్పైర్. బ్రూడ్స్ ఓవర్ వన్స్ కండిషన్, హోమ్ సిక్నెస్ అండ్ ఇంక్లినేషన్ టు వీప్, ఇక కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ఇంటికి వెళ్తా ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలాగా, అదనమాట సెటిల్డ్ డిస్పైర్. నెక్స్ట్ అఫెక్షనేట్ అండ్ కేరింగ్. అఫెక్షనేట్ చాలా ప్రేమ ఉండే వాళ్ళకి. కేరింగ్, కిస్సింగ్ బర్డ్, లవ్ కిస్సింగ్ ఎవ్రీవన్ ఎట్ హోమ్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ నాట్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటారు. ఫాస్ఫరస్ గుణం ఉంది వీళ్ళకి, ఎవరైనా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళకి అన్ని కూడా వీళ్ళు చూసుకుంటారు. అన్ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్, లోపల ఎక్స్ప్రెస్ కానీ లోపల ఉండే దుఃఖం వీళ్ళకి ఉంటుంది. సెన్సిటివ్ టు రిప్రమైడ్స్, ఎవరైనా చిన్న మాటను కూడా ఎంబడే అలర్ట్ అయిపోతారు, అంటే బాధపడతారు. విల్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, మళ్ళీ వాళ్ళని ఏమి అన్నారు పాపం, మెర్సాల్ లాగా ఏమి అన్నారు. మెర్సాల్ వాడు ముఖం మీద మాట్లాడేస్తాడు, వీడు మాత్రం పాపం అట్లా మాట్లాడు. నెవర్ ఆన్సర్స్ బ్యాక్, ఏమనడు. ఇఫ్ షౌటెడ్ ఎట్ కీప్ థింగ్స్ హర్ సెల్ఫ్, ఇఫ్ షౌటెడ్ ఎట్, వాళ్ళ మీద అరిచినా కూడా ఏమి ఎక్స్ప్రెస్ చేయడు, కామ్గా ఉండిపోతారు అంతే. నెక్స్ట్ వీక్నెస్ అండ్ స్లోనెస్ అండ్ ఇండిఫరెన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏది చేయబుద్ధి కాదు, ఇండిఫరెన్స్. అపథెటిక్ ఫ్రమ్ అన్ఈక్వల్ స్ట్రగ్లింగ్ అండ్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్, వాడికి ఇష్టం లేని సర్కమ్స్టాన్సెస్ కానీ ఇష్టం లేని ఉన్నాయనుకో,
అపథెటిక్ అంటే ఏది చేయబుద్ధి కాకుండా అట్లా కామ్గా ఉండిపోతాడు మేడం. ఇది చేయబుద్ధి కాదు వాడికి. స్లో టు గ్రాస్ప్, ఏది అసలు వాడికి మైండ్కి ఎక్కదు ఆ కండిషన్లో. కెనాట్ కలెక్ట్ హిస్ ఐడియాస్, హంట్స్ ఫర్ వర్డ్స్. వాడికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా వాడికి పదాలు గుర్తు రావు ఆ కండిషన్. ఇండిఫరెన్స్ టు ఇంట్రెస్ట్ ఇన్ సరౌండింగ్స్. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాడికి ఏమి మైండ్లో తట్టదు. క్లాస్లో కూర్చుంటాడు, క్లాస్లో ఏది బుర్రగెక్కదు. బిజీ ఇన్ హర్ ఓన్ వరల్డ్స్. వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉండిపోతారు, కాము ఉండిపోతాడు. క్లాస్లో కూర్చున్నట్టు ఉంటాడు కానీ క్లాస్లో చెప్పింది ఏది బుర్రగెక్కదు, అట్లా ఉండిపోతాడు. ఫర్గెట్ వాంట్స్ టు లై డౌన్ అండ్ వాచ్ టీవీ. అట్లా కూర్చొని అట్లా టీవీ చూసుకుంటూ కాము ఉంటారు అటువంటి పిల్లలు. నేను చూసే అటువంటి పిల్లలకి, వాళ్ళకి అది ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది, ఆ కండిషన్ కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అస్సలు వాడు అపథెటిక్, వాడు ఏం మాట్లాడు, క్లినిక్ వచ్చినప్పుడు ఏం మాట్లాడు, కాము ఉండిపోతాడు. ఎందుకు? వాళ్ళ నాన్న వాడిని బలవంతంగా స్కూల్లో వేసినాడు. వాడిని వాడి ఇష్టం లేని కోర్సు, వాడికి ఒక కోర్సు ఇష్టం ఉంటే ఇంకో కోర్సు చేయించినాడు వాళ్ళ నాన్న బలవంతంగా, ఇదే బాగుంటుంది. అప్పటి నుంచి వాడికి ఆ కండిషన్ వచ్చేసింది. అప్పటి నుంచి కామ్గా ఉండిపోయినాడు, అసలు ఏం మాట్లాడాడు, కంప్లీట్ ఇండిఫరెన్స్ అయిపోయినాడు. అటువంటి కండిషన్లో యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆఫీస్ మెంబర్స్. ఎందుకు మతి మరపు వచ్చిందంటే బయట చెప్పే కారణాలు. ఏం గుర్తుండవు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, వాళ్ళ కుటుంబాల వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. డెలీరియం, మట్టాలింగ్, ఇంటెలిజిబుల్, లైస్ ఇన్ ఏ స్టూపర్, కామ్గా ఉండిపోతారు. స్టూపిడ్, అన్కాన్షియస్, ఆన్సర్ స్లోలీ అండ్ కరెక్ట్లీ. డెలీరియం కండిషన్ లో, కోమా కండిషన్ లో, బాగా టైఫాయిడ్ బాగా ముదిరిపోయిన కండిషన్ ఉంటుంది సభ, అటువంటి కండిషన్ లో ఈ సిమ్టమ్స్ వస్తాయి. మట్టరింగ్, డెలీరియం మట్టరింగ్, గులుగుతుంటారు. వాళ్ళకి ఒకవేళ లేపి మనం ఏదైనా అడిగినా అనుకో మళ్ళీ కరెక్ట్ సమాధానం చెప్తారు, చెప్పేసి మళ్ళీ పడుకుంటారు. అది ఆర్నికాలో కూడా ఉంటుంది. ఆర్నికాలో కూడా ఇట్లాగే వాళ్ళు మత్తుగా నిద్రపోతారు, లేకపోతే కరెక్ట్గా సమాధానం చెప్పేస్తారు, మళ్ళీ పడుకుంటారు. వీళ్ళు కూడా అంతే, కరెక్ట్గా మంచిగా సమాధానం చెప్పేసి మళ్ళీ నిద్రపోతారు. అది యాసిడ్ ఫాస్. నెక్స్ట్ మెంటల్ సింటమ్స్ ఇంతవరకు చెప్పుకున్నాం మనం, అసలు కండిషన్ ఎట్లా ఉంది ఏం కదా అని. ఇప్పుడు విల్ గో ఫర్ ది ఇండికేషన్స్. ప్రొఫ్యూజ్ సీక్రెషన్స్. వీళ్ళకి స్రావాలన్నీ కూడా ప్రొఫ్యూజ్ గా ఉంటాయి. ఫస్ట్ మనం చదువుకున్నాం యాసిడ్ గ్రూప్ లో, ప్రొఫ్యూజ్ స్వెట్స్, ప్రొఫ్యూజ్ యూరినేషన్, ప్రొఫ్యూజ్ అంటే స్రావాలన్నీ కూడా చాలా చాలా క్వాంటిటీలో ఉంటాయి యాసిడ్ ఫాస్ట్ కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. ప్రొఫ్యూజ్ సీక్రెషన్స్, యూరినేషన్, ఇవన్నీ కూడా చాలా ప్రొఫ్యూజ్ ఉంటాయి. స్వెట్టింగ్ కూడా ప్రొఫ్యూజ్ ఉంటుంది. దీనివల్ల లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కూడా వస్తాయి వాళ్ళకి, అంతగా వెళ్ళిపోతాయి వాళ్ళకి సీక్రెషన్స్. హెమరేజెస్, డార్క్ బ్లడ్. వీళ్ళకి ఫస్ట్ మనం చదువుకున్నాం యాసిడ్ గ్రూప్ లో హెమరేజెస్ చాలా ప్రామినెంట్ గా ఉంటాయని. డార్క్ బ్లడ్ వస్తుంది వీళ్ళకి, బ్లడ్ డార్క్ గా ఉంటుంది అంటే వీనస్ బ్లడ్ అని లెక్క. డిజైర్స్ ఫర్ రిఫ్రెషింగ్ థింగ్స్ అండ్ కోల్డ్ మిల్క్. మనం ఇంతకుముందు చదువుకున్న పాయింట్ ఇది కూడా. రిఫ్రెషింగ్ థింగ్స్ బాగా ఇష్టపడతారు, లెమన్ జ్యూసెస్ కానీ అటువంటివి బాగా, అసలు హాయిగా ఉంటుంది వాళ్ళకి. అది చూసి మనము యాసిడ్ ఫాస్ ఒకసారి ఇస్తే ఖచ్చితంగా ఎంతో అంత ఇంప్రూవ్మెంట్ అంటే వస్తుంది. ఎందుకు అవి తీసుకుంటారంటే బాగా అలసిపోతుంటారు వాళ్ళు. నెక్స్ట్ కోల్డ్ మిల్క్, చల్లని పాలు తాగుతుంటారు. క్రేజ్ ఫ్రూట్స్, షీ లివ్స్ ఆన్ ఫ్రూట్స్ మాత్రమే తినుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ హెడేక్స్. యాసిడ్ ఫాస్ హెడేక్స్ చాలా ప్రామినెంట్ ఉంటాయి, చాలా చాలా. హెడేక్స్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ డ్యూ టు అపోజిట్ కాజెస్. అయితే అదర్స్ అందరూ స్కూల్ గర్ల్స్ ఎందుకు ఇస్తారు, స్కూల్ బాయ్స్ ఎందుకు ఇయ్యారో అర్థం కాదు నాకు. బాయ్స్ ఎప్పుడు చదవరా, ఓన్లీ గర్ల్స్ చదువుతారా? ఎందుకంటే మీ ఏ ఆధార్స్ అంటే చూసుకోండి, కాల్కేరియా ఫాస్ చూసుకోండి, హెడేక్స్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అని ఇస్తాడు. అదనమాట ఆ హెడేక్స్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ డ్యూ టు
అపోజిట్ కాజెస్. అంతకుముందు చెప్పిన కారణాలు ఉన్నాయి. దానివల్ల వచ్చే హెడేక్స్ లో పిల్లల్లో ఎవరైనా సరే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళు వచ్చే హెడేక్స్ లో యాసిడ్ ఫాస్ట్ చక్కని మందు. హెడేక్స్ ఫ్రమ్ ఓవర్ యూజ్ ఆఫ్ ఐస్. ఎక్కువ మటుకు ఇప్పుడు ల్యాప్టాప్ లో సెల్ ఫోన్లు చిన్న చిన్న వాటిలో ఆన్లైన్ క్లాసులు ఎక్కువ కావడం వల్ల వచ్చే హెడేక్స్ లో కూడా ఇది మంచి మందు యాసిడ్ ఫాస్ట్. హెడేక్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గ్రో టూ ర్యాపిడ్లీ విత్ వెయిట్స్ ఆన్ వర్టెక్స్. చాలా ఫాస్ట్ గా పెరిగిపోయింటారు అనమాట. పెరిగిపోయి వాళ్ళకి వచ్చే హెడేక్స్ లో కానీ ఇంతకుముందు బోన్ పెయిన్స్ అనుకున్నాం. వెయిట్ అండ్ వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ మాడ మీద బరువుగా ఉంటుంది హెడేక్స్ లో. నెక్స్ట్ పెయిన్స్ ఎట్ ఆక్సిపుట్ నేప్ ఆఫ్ ది నెక్. ఆక్సిపుట్ ఇక్కడ ఆక్సిపుట్ అంటారు. ఇక్కడ ఆక్సిపుట్ నేప్ ఆఫ్ ది నెక్, మెడ వెనకాల. ఎక్స్టెండ్స్ ఫార్వర్డ్స్ ఫ్రమ్ బిహైండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది హెడేక్. అటువంటి హెడేక్స్ లో పనిచేస్తుంది. అగ్రవేషన్ ఫ్రమ్ లీస్ట్ మోషన్, కొంచెం కదిలినా కూడా బాధలు ఎక్కువైతాయి. నాయిస్, శబ్దం విన్నా కూడా ఎక్కువైతాయి. ఎందుకు వీళ్ళు బాగా వీక్ అయిపోయింటారు, ఎన్ఫీబుల్మెంట్ మెంటల్ గా. మ్యూజిక్ అండ్ టాకింగ్, బెటర్ బై లయింగ్ డౌన్ అండ్ కీపింగ్ క్వైట్. కామ్గా పడుకుంటే హాయిగా ఉంటుంది. ఎందుకు వాడంతా మెంటల్ గా నిస్త్రాణ అయిపోయింటాడు కనుక పడుకుంటే హాయిగా ఉంటుంది. హెడేక్ ఆఫ్టర్ కాయిషన్, ఫ్యామిలీ లైఫ్ తర్వాత, సెక్సువల్ లైఫ్ తర్వాత వీళ్ళకి హెడేక్స్ వస్తుంటాయి. అటువంటి వాటిలో చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇందులో యాసిడ్ ఫాస్ట్ కూడా వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ. నెక్స్ట్ ఫార్మికేషన్ ఎట్ రూట్ ఆఫ్ హెయిర్. నేను మీకు ఇందులో ఇచ్చే పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీకు చాలా పాయింట్స్ అందులో ఉన్నాయి. మళ్ళీ మీరు ఒకసారి చదివితే మీకు వస్తాయి. అలాంగ్ ది స్పైన్స్ ఇన్ ది లిమ్స్, మొత్తం చీమలు బాగుతున్నట్టు, ఏదో జరువులు ఏదో బాగుతున్నట్టు సెన్సేషన్ ఉంటుంది తల మొత్తం కూడా, తల ఇదంతా కూడా. ఫాలింగ్ ఆఫ్ హెయిర్ ఈజ్ ఎ స్ట్రైకింగ్ ఫీచర్ ఫ్రమ్ జెనిటల్స్, విసిక్స్, ఐబ్రోస్ అండ్ హెడ్. మొత్తం హెయిర్స్ అంతా రాలిపోతాయి. ఇది కెంట్లో ఇచ్చారు చాలా పాయింట్. నేను చాలా సార్లు వెరిఫై చేశాను. మీకు ఏ డ్రగ్ తట్టలేదు అనుకో, సార్ హెడేక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎంట్రుకలు బాగా రాలిపోతున్నాయి, అప్పటి నుంచి అంత టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ తగ్గిన తర్వాత అప్పటి నుంచి హెయిర్ ఫాలింగ్ ఉంది, యాసిడ్ ఫాస్ట్ 2 అడియండి, అసలు మొత్తం హెయిర్ అంతా రిస్టోర్ అయిపోతుంది. అంటే మీకు కాన్స్టిట్యూషన్ దగ్గర దొరికితే కాన్స్టిట్యూషన్ దగ్గర దొరకకుండా ఉంటే అప్పుడు ఇది ఇవ్వండి. ఆ కండిషన్ నుంచి ఆ వీక్నెస్ తొలగించి, అంటే ఇక్కడ వీక్ అయిపోయింటారు హెయిర్స్ కూడా, అప్పుడు ఆ హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది. హర్ చైల్డ్ ఇస్ ఇంతకుముందు నేను పెట్టిన ఫేస్ అనమాట, పిక్కు ఫేస్ అంటే సర్ప్రైజ్, ఏమైపోయింది, ఇగో పురుగు పడింది ఇట్లా అన్నాను. ఏంది ఇక్కడ అనేవరికి అది పిక్కు ఫేస్ అంటారు. మదర్ సేస్ దట్ హర్ చైల్డ్ ఈస్ వెరీ థిన్ అండ్ రిమైన్స్ టైర్డ్, ఎప్పుడు అలసిపోయి ఉంటారు అదనమాట. వాడికి ఎందుకు అట్లా ఉంటది అంటే వాడికి అన్ని సర్ప్రైజింగ్ ఉంటాయి, వాడికి అంత స్టామినా అంటే పోయి ఉంటది. అందుకని పిక్కు ఫేస్, ఏం చెప్పినా వాడు సర్ప్రైజింగ్. వాడు ఏరా ఒక ఏదైనా చిన్న పని చెప్పడానికి పోతే కూడా ఇట్లా నెక్స్ట్ జిఐటి, మౌత్ డ్రై. ఇంతకుముందు చదువుకున్నాం, డ్రైనెస్ ఇస్ ఎ వెరీ ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ ది యాసిడ్ ఫాస్ట్. అందుకని మొత్తం అన్ని పోయింట్ దాహం మాత్రం ఉండదు, రిఫ్రెషింగ్ జ్యూస్ మాత్రం తాగుతాడు. అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. అసిడిటీ, సోవర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ డిసగ్రీస్, పుల్లని వస్తువులు కానీ ఏవి కూడా వీళ్ళకి సరి. పెయిన్లెస్ డయేరియా గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ఫాస్ట్ లో పడిపోరు. 4-5 సార్లు మోషన్స్ అయినా అంటున్నావు, ఏదో ఇంత యాక్టివ్గా ఉన్నావు అంటే వాడు యాసిడ్ ఫాస్ట్ అనమాట, గుర్తుపెట్టుకో. కోపియస్ థిన్ వాటర్ స్టూల్స్, ఇంతకుముందు చెప్పుకున్నాం, స్రావాలన్నీ కూడా ప్లెంటీ ఉంటాయి. మోషన్ ఇన్ సమ్మర్ లో చిన్నపిల్లల్లో ఎక్కువగా మోతాదులో విరేచనాలు అయ్యే వాటిలో కూడా ఇది డేరియా, చాలా ఆ డేరియాలో ఇది యాసిడ్ ఫాస్ట్ మంచి మందు. ఓడర్లెస్, అస్సలు వాసన ఉండదు. ఇన్ యాసిడ్ ఫాస్ట్ దెర్ ఈస్ ఆఫెన్ అమ్యులేటెడ్ ఆఫ్ కంప్లైంట్స్ బై దేర్ ఎండింగ్ ఇన్ డయేరియా. ఇది చాలా మంచి సిమ్టమ్.
ఇది కెంట్ గారు చెప్పింది మనకు. సపోజ్ మనం కాన్స్టిట్యూషనల్ గా ఇంతకుముందు చెప్పిన కండిషన్ లో ఇచ్చామనుకో, ఇంతకుముందు ఎన్ఫీబుల్మెంట్ చాలా డల్ గా ఉండి ఏం మాట్లాడబుద్ధి కావట్లేదు, అప్పుడు యాసిడ్ ఫాస్ ఇచ్చిన తర్వాత వాడు యాక్టివ్ అయిపోయినాడు, మంచిగా రెస్పాండ్ ఇస్తున్నాడు. కానీ అప్పటి నుంచి వాడికి లూజ్ మోషన్స్ రోజు, అంతకుముందు ఒకసారి అయ్యేది ఇప్పుడు రోజు 4 సార్లు అవుతున్నాయి, 4-5 సార్లు అవుతున్నాయి. కానీ మెంటల్ గా చాలా ఇంప్రూవ్ అయినాడు. అప్పుడు ఏం చేయాలి? మరి దీనికి అలోసోప్రోఫైలం ఇవ్వద్దు. ఎందుకు? టాక్సిన్స్ ఆర్ ఎక్స్క్రీటింగ్ ఫ్రమ్ మైండ్ టు అవుట్ త్రూ డయేరియా. అందుకని వెయిట్ చేయాలా. వెయిట్ చేస్తే దాన్ని కూడా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వెయిట్ చేస్తే అదే యాసిడ్ ఫాసే దాన్ని తీసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ క్లియర్ చేసే డయేరియాస్ వేరే ఉంటాయి, ఇందులో వీక్నెస్ రాదు. ఎట్లయితే గుర్తుపట్టాలి వాటిని అంటే, కాన్స్టిట్యూషనల్ గా సెట్ అయ్యే డయేరియాల్లో వీక్నెస్ రాదు. ఇంకా డయేరియా అయ్యే కొద్దీ ఇంకా యాక్టివ్ అవుతుంటారు వాళ్ళు. అయితే మామూలు డయేరియాలో ఒక్కొక్క డయేరియా, రెండో డయేరియాకి చాలా వీక్ అయిపోతారు. అవి కాన్స్టిట్యూషన్ డయేరియాస్, క్లియరింగ్ డయేరియాస్ కాదు. అవి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీనికి అక్కర్లేదు. అందుకని వాళ్ళు కంగారు పడుతుంటారు. కానీ మనం చెప్పొచ్చు వాళ్ళు. ఇంటెస్టినల్ హెమరేజ్, బ్లడ్ డార్క్ అండ్ టైఫాయిడ్, యూరిన్, మిల్కీ యూరిన్. చాలా యాసిడ్ ఫాస్ లో మిల్కీ యూరిన్, వైట్ యూరిన్ ఉంటుంది. మిల్క్ ఫ్లేక్స్ ఇన్ యూరిన్ లో కూడా మిల్క్ ఫ్లేక్స్ ఉంటాయి. మేల్ సెక్సువల్ ఎక్సర్సైజ్ ఈజ్ మెయిన్ కాజ్ ఆఫ్ మెంటల్ డెబిలిటీ. కరెక్ట్. సెక్సువల్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అతి కాముకత వల్ల వచ్చిన మెంటల్ ఎన్ఫీబుల్మెంట్ అంటే ఒక డల్ కండిషన్ కి ఇది చాలా మంచిది. గ్రేట్ ఫిజికల్ వీక్నెస్ కాజెస్ సెక్సువల్ ఇంపోటెన్సీ, అవర్షన్ టు కాయిషన్, లాస్ ఆఫ్ సెక్సువల్ డిజైర్. చాలా మంది ఎక్కువగా ఆఫీస్ స్ట్రెస్, ఎక్కువ టెన్షన్స్ ఎక్కువగా తీసుకున్న తర్వాత అప్పటి నుంచి సార్, మనం డయాబెటీస్ వచ్చినప్పుడు అడగవచ్చు అనమాట. బాగా స్ట్రెస్ పడ్డాను సార్, అప్పటి నుంచి నాకు డయాబెటీస్ వచ్చింది, దాంతోపాటు అంగస్తంభన జరగట్లేదు, వీక్ అయిపోయినాను అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళకి యాసిడ్ ఫాస్ ఇచ్చినామనుకో, ఆ కండిషన్ తీసేసి మళ్ళీ పూర్వస్థితికి మళ్ళీ స్తంభనం జరుగుతుంటుంది. ఇందులో చాలా మందికి యాసిడ్ ఫాస్ నేను చాలా కేసెస్ లో ఇవ్వడం జరిగింది. చాలా మంచి రెమెడీ, మంచి సక్సెస్ ఉంటుంది యాసిడ్ ఫాస్ లో. ఇది అతిగాముకత వలనో, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ వలనో, ఇటు వాటిలో వచ్చి ఇంపార్టెన్సీకి చాలా మంచి మంది యాసిడ్ ఫాస్. పెనిస్ బికమ్స్ రిలాక్స్డ్ ఇన్ ది మిడెస్ట్ ఆఫ్ ది ఎంబ్రాస్. ఫ్యామిలీ లైఫ్ మధ్యలోనే వెంటనే మెత్తబడిపోతుంటది. ఎందుకు అంటే కండిషన్, ఎన్ఫీబుల్మెంట్, కెనాట్ ఫినిష్ ద యాక్ట్. ప్రోస్టోరియా వెన్ పాసింగ్ సాఫ్ట్ స్టూల్స్, అంటే సెమెన్ వెళ్ళిపోతూ ఉంటది. ఈవెన్ మోషన్ కోసం కొంచెం స్టూల్ కొంచెం కష్టపడ్డా కూడా తెలిపోతూ ఉంటది అనమాట. తెల్లని ద్రవాలు పోతుంటాయి, దాన్ని ప్రోస్టోరియా అంటారు. అంటే అంత వీక్ అయిపోయింటారు అనమాట. ఫీమేల్ ట్రబుల్సమ్ లుకోరియా, ఇందులో కూడా చాలా మంచి మందు కుసుమ. ప్రొఫ్యూజ్ ఎల్లో, థిన్ ఎల్లో ఉంటది వాళ్ళకి, కుసుమ ఎల్లో ఉంటది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మెన్సెస్. It suits to women who nursing the child a long time or nursing twins. She becomes tired and weak. Loss of fluids. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మనకు నర్సింగ్ చేసి లేదా ట్విన్స్ కి చేసిన తర్వాత అప్పటి నుంచి చెప్పిన ఎన్ఫీబుల్మెంట్ వచ్చిన మెంటల్ కండిషన్స్ లో ఏ పని చేయబుద్ధి కావట్లేదు, అప్పుడు మంచి మందు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీక్ చెస్ట్ ఫ్రమ్ టాకింగ్, కఫింగ్, ఎస్పెషల్లీ ఇన్ థీసిస్. టీబీ వచ్చి బాగా వీక్ అయిపోయి విపరీతమైన దగ్గు, చెస్ట్ అంతా వీక్ అయిపోయి ఏం మాట్లాడబుద్ధి కావట్లేదు అంటే అటువంటి కోల్డ్ కాఫ్స్ లో కూడా మంచి మంది యాసిడ్ ఫాస్. ఫీవర్ లో చాలా కేసులు ఇచ్చున్నాం యాసిడ్ ఫాస్. ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే టైఫాయిడ్ విత్ కంప్లీట్ అపతి అండ్ స్టూపర్. మత్తుగా పడుకుంటుంటారు, ఏ పని చేయబుద్ధి కాదు, ఏం అసలు తోయదు వాళ్ళకి. టేక్స్ నో నోటీసెస్, లైక్ లాగ్, ముద్దులాగా ఇట్లా పడిపోయి ఉంటాడు అంతేగాని ఏది కూడా వాళ్ళకి తోయదు, చేయాలనే ఉత్సాహం కూడా ఉండదు. అట్టర్లీ రిగార్డ్లెస్ ఆఫ్ సరౌండింగ్స్, ఈ చుట్టూ ఏం జరిగినా వాడికి సంబంధం లేదు. డల్, చిల్లీ, థర్స్లెస్, డల్గా ఉండిపోతారు, చలి భరించలేరు. థర్స్లెస్, దాహం అస్సలు ఉండదు.
స్లగ్గిష్ పెయిన్లెస్ ఫీవర్స్, పెయిన్లెస్ అస్సలు పెయిన్ ఉండదు అటువంటి ఫీవర్స్ లో కూడా. మార్క్డ్ వీక్నెస్ అండ్ డిజైర్స్ రిఫ్రెషింగ్ జ్యూసెస్, వన్ సైడ్ ఆఫ్ ఫేస్ అండ్ అబ్డమిన్ కోల్డ్, ఒకసారి ఒక సైడ్ ఫేస్ చల్లబడిపోయింది. ప్రొఫ్యూజ్ స్వెట్, ఇంతకుముందు చదువుకున్నాం, ప్రొఫ్యూజ్ స్వెట్స్ ఉంటాయి. వీళ్ళకి యాసిడ్ ఫాస్ ఇస్తే చాలా మంచి మందు. అగ్రవేషన్, ఉద్రేకాలు, ఏ ఉద్రేకాలు ఉంటాయంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, సెమెన్ లాస్, కోల్డ్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్, చల్లని గాలి అస్సలు పడదు. మ్యూజిక్ అన్బేరబుల్, వాళ్ళకి మ్యూజిక్ అస్సలు ఇష్టం ఉండదు, మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. అమ్యులేషన్, వెచ్చగా ఉంటే బాగుంటది, స్లీప్ హాయిగా ఉంటది. ఇంతకుముందు చెప్పుకున్నాం, డైరియా పోతుంటే టాక్సిన్స్ వెళ్ళిపోతే వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతారు, అటువంటి పాటలు అనమాట ఇవి. కాంప్లిమెంటరీ రెమెడీస్, చైనా అండ్ ఎక్సామికా, ఇవి కూడా కాంప్లిమెంటరీ రెమెడీస్. ఇట్ ఈస్ ద యాసిడ్ ఫాస్. ఒక నిమిషం టైం ఉంది, ఎవరంటే డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ డౌట్ చెప్పండి. సార్ సెలీనియం సార్, ఈ వెంట్రుకలన్నీ పడిపోవడం, బాడీలో రోమాలన్నీ సెలీనియంలో ఉన్నాయి. వినిపించట్లేదు సార్ మీరు మాట్లాడేది నాకు. సెలీనియంలో ఉన్నాయి కదండి వెంట్రుకలన్నీ పడిపోవడం. సెలీనియంలో కూడా ప్రోస్టిటోరియా ఉంటది. అవును సార్. ఎవరో లైన్స్ గీస్తున్నారు సార్, మొత్తం లైన్ గీస్తున్నారు, చూసుకోండి. అది ఎవరో బోర్డు షేర్ చేసి మొత్తం లైన్స్ గీస్తున్నారు, దాని మీద ఎవరో ఆఫ్ చేసుకోండి. ఎవరో పిల్లలకి ఇచ్చినట్టున్నారు. ఇంకో స్క్రీన్ మీద మొత్తం రెడ్ లైన్స్ మొత్తం చూసుకోండి సార్, చూసుకొని మొత్తం అది క్లియర్ చేయండి. విశ్వనాథ్ గారు ప్లీజ్ సార్. మొత్తం క్లియర్ చేయండి సార్ వాళ్ళు. సార్ మీరు ఎరైజ్ ఆప్షన్ తో కూడా క్లీన్ చేయొచ్చు సార్, మీరు కూడా చేయొచ్చు సార్. అది వస్తలేదంట సార్, ట్రై చేసినారా, రావట్లేదంట. మీరు కూడా చేయొచ్చు సార్, పైన వెళ్ళేసి ఎరైజ్ ఆప్షన్ ఉంటుంది, దాంతో చేయొచ్చు. అంటే ఇందులో స్క్రీన్ షేరింగ్ లో వచ్చాను కదా సార్, చూడు ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది సార్. ఎవరు గీసారో వాళ్ళే చేయడానికి అవుతుంది సార్. అదే అంటున్నా, ఎవరు గీసారో వాళ్ళే పోతుంది. సరే, ఎవరు గీసారో వాళ్ళకి తీయండి సార్. ఎవరో పిల్లలకి ఇచ్చినట్టు రాజు పెట్టుకొని పోస్ట్ చేయొచ్చు సార్, పోస్ట్ చేయొచ్చు సార్. ఎక్కడ ఉంటుంది సార్ ఎరేజ్ ఆప్షన్? హలో, ఆప్షన్ పైనకి వెళ్ళి మామూలుగా మీరు షేరింగ్ లో ఉన్నట్టయితే నేను రికార్డ్ స్క్రీన్ కనపడతా ఉంది నాకంతే. పైన టూల్ బార్ వస్తుంది కదా సార్, టూల్ బార్ లో ఉంటుంది సార్, లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ అని ఉంటుంది. సరే, ఓకే, విల్ గో ఫర్ ది ఆక్సాలిక్ యాసిడ్. ఇంత చక్కని మనకు మొత్తం మెటీరియల్ ఇచ్చిన థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్. Oxalic acid. Next we will go for the oxalic acid. It was proved by Nithard of USA. Nithard. Acid. Screen. Source is acid. Acid of sorrel, common name, H2C2O4. It is a chilli patient. Acids all chilli patient except fluoric acid and pictic acid. గుర్తుపెట్టుకోండి, అందుకని ఇవన్నీ కూడా చిల్లీ రెమెడీ. థర్స్టీ రెమెడీస్, దాహం ఉంటుంది. యాసిడ్ ఫాస్ ఇంతకుముందు చదువుకునే దాహం ఉండదు, ఇది మాత్రం దాహం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రెమెడీ, ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ రెమెడీ. లెఫ్ట్ సైడ్ డయాలసిస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ న్యూమోనియా, లెఫ్ట్ సైడ్ రుమాటిజం, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ క్లినికల్స్, అంజైనా పెక్టోరిస్, హార్ట్ లో మంచి మంది. ఇది న్యూరాలజిక్ పెయిన్స్, చాలా పెయిన్స్ యాసిడ్ ఆక్సాలిక్ లో విపరీతమైన పెయిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, వైలెంట్ పెయిన్స్ ఉంటాయి. జిఐటి, సిఎన్ఎస్,
జిఐటి మీద పనిచేస్తుంది, నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, మోటార్ పాలసిస్ వస్తుంది, లెఫ్ట్ లంగ్ ఎఫెక్షన్స్ లో కూడా పనిచేస్తుంది. ఎలిమెంట్స్ ఫ్రమ్ కాఫీ ఎక్కువ తాగి వచ్చే బాధలకి యాసిడ్ ఆక్సాలిక్ కూడా మంచి మందు. నెక్స్ట్ అంజైనా పెక్టోరిస్ మనం మళ్ళీ చదువుకుందాం ఇది. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ ఏవి? ఎక్స్క్రూజియేటింగ్ పెయిన్స్. దిస్ రెమెడీ ప్రొడ్యూసెస్ వయలెంట్ పెయిన్స్. చాలా వైలెంట్ పెయిన్స్ ఉంటాయి. లైట్నింగ్ లైక్ పెయిన్స్ ఇన్ స్ట్రీక్స్. పెయిన్స్ కూడా ఎట్లా ఉంటాయి? లైట్నింగ్ లైక్ పెయిన్స్. ఇక్కడ ఈ పాయింట్ రాలేదు, మళ్ళీ నేను చెప్తున్నాను నోట్స్ నుంచి. స్ట్రైక్ లైక్ పెయిన్స్ ఉంటాయి. ఇన్ స్పాట్స్, నొప్పులన్నీ కూడా ఒక స్పాట్ లో ఉంటాయి యాసిడ్ ఆక్సాలిక్ వాళ్ళకి. ఇంతమంది ఖాళీ బైక్ అందులో చదువుకున్నాం స్పాట్ లో ఉంటాయని. యాసిడ్ ఆక్సాలిక్ వాళ్ళకి కూడా పెయిన్స్ స్పాట్ లో ఉంటాయి. ఒక స్పాట్, ఒక 1 రూపాయి బిల్ అంతా అందులో పెయిన్స్ ఉంటాయి. బర్నింగ్, విపరీతమైన మంటలు ఉంటాయి ఒక స్పాట్ లో. దిస్ రెమెడీ ప్రొడ్యూసెస్ వైలెంట్ పెయిన్స్. చాలా విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. సిమ్టమ్స్ వర్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్ అండ్ మోషన్. కొంచెం కదిలినా, కొంచెం ఏదైనా పని చేసినా కూడా విపరీతంగా అలసిపోతుంటారు. పేషెంట్ బికమ్స్ వీక్, కోల్డ్, లివిడ్, అలసిపోయి ఉంటారు. అండ్ నమ్ ఆల్ అగ్రవేషన్ ఓవర్ లిమ్స్ అన్నమాట. పీరియాడికల్ ఎఫెక్షన్స్, విపరీతమైన నీరసం ఉండి పీరియాడికల్ ఎఫెక్షన్స్ ఉంటాయి. సిమ్టమ్స్, నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్. Pains come on or worse when thinking about them. Not only that, thinking will bring their condition. Complaints from thinking of them, అది symptom ఇక్కడ. About them. ఇప్పుడు సపోజ్ వాడికి నొప్పి ఉంది అనుకో, చెస్ట్ నొప్పి ఉంది అనుకో, వాడు పని చేసుకున్న సేపు ఏమి ఉండదు. పని అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చొని అనుకో, నాకు చెస్ట్ పెయిన్ సార్, సివియర్ సార్ తట్టుకోలేకపోతున్నాను సార్ అంటాడు. మళ్ళీ డైవర్షన్ అయిపోయి ఏదైనా పని చేసుకున్నాం అనుకో, ఉండదు. నాట్ ఓన్లీ దట్, థింకింగ్ విల్ బ్రింగ్ ది కండిషన్స్ వెన్ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఎట్ టైమ్స్. వాళ్ళకి ఆలోచనలు వచ్చినా కూడా వెంబడే మళ్ళీ ఆ నొప్పులు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ గ్రేట్ ఎక్సైట్మెంట్. అదే అంతవరకే. ఆలోచన, నొప్పుల గురించి ఆలోచిస్తే వెంటనే బాధలు వస్తాయి. ఇది ఆక్సాలిక్ యాసిడ్ లో ఉంటది. మెడోర్నం కూడా మంచి మందు. మెడోర్నం కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఆల్టర్నేటికం, బ్యాప్టిషా, బెరెటకార్బ్, కాల్గేరాపాస్, కాస్టికం, వీటిలో కూడా ఉంటాయి. కానీ యాసిడ్ ఆక్సాలిక్, మెడోర్నం రెండిట్లో కూడా చాలా ప్రామినెంట్ ఉంటాయి. ఈ కేసులో నేను ఒక ఆమెకి వాల్వార్ డిఫెక్ట్స్ ఉన్నాయి హార్ట్ లో. వాల్ డిఫెక్ట్స్ ఉంటే ఆమెకు సీవియర్ పెయిన్, కొంచెం కదిలినా, కొంచెం ఆయాసం చేసినా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది చెస్ట్ లో. ఆమెకి కొంచెం దాని గురించి ఆలోచన వస్తే ఎంబడే వచ్చేసారు సార్ అని చెప్పింది ఆమె. యాసిడ్ ఆక్సాలిక్ 200 ఇచ్చానా, తర్వాత అసలు పెయిన్ రాలేదు, అసలు ప్రాబ్లమే రాలేదు. ఇంతవరకు దాదాపు 2 years అయింది. తర్వాత ఆమెకు మళ్ళీ అప్పుడు ఏదో ప్రాబ్లం వస్తే మళ్ళీ యాసిడ్ ఆక్సాలిక్ 1 ml వేసినాం. 1 ml వేసిన తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది ఆ కండిషన్. అసలు ఆ ప్రాబ్లమే లేదు. అదనమాట. అట్లా ఉంటది యాసిడ్ ఆక్సాలిక్ యొక్క సింటమ్స్. వాటి గురించి ఆలోచిస్తే బాధలు వస్తాయి. నెక్స్ట్, there is great excitement, exhilaration. Again, there is loss of memory and dejection. Exhilaration, ఉద్రేకం పడుతుంటారు. ఎక్సైట్మెంట్ ఉంటది, బాగా ఉంటది. అగైన్ there is loss of memory. మళ్ళీ ఆల్టర్నేట్ గా ఏది అసలు దీని మీద గుర్తుండదు. అంటే 2 కండిషన్స్ ఆల్టర్నేట్ అవుతుంటాయి. మానియాకల్ కండక్ట్, అవర్షన్ టు కన్వర్సేషన్. వాళ్ళకి కన్వర్సేషన్ ఏది ఇష్టం ఉండదు. ఫస్ట్ మనం చదువుకున్నాం ఇండిస్పోజ్ టాక్ యాసిడ్ గ్రూప్ లో ఉంటదని, అది ఉంటుంది ఇందులో. నర్వస్ అండ్ స్లీప్లెస్నెస్. నిద్ర పట్టదు. వెరీ మచ్ ఎక్సిలరేటెడ్. Quick thoughts and action.
At times there is great excitement, again there is loss of memory and dejection. Loss of memory ఉంటుంది చాలా. నిరాశ, డిజెక్షన్ అంటే నిరాశ వీటన్నిటి వల్ల వచ్చే హార్ట్ సిమ్టమ్స్ లో కూడా చాలా చక్కని మందు ఇది. Violent pains in strikes in lightning in lightning like pains. ఇంతకుముందు చెప్పుకున్నాం విపరీతమైన నొప్పులు ఒక స్పాట్స్ లో ఉంటాయి. బర్నింగ్ పెయిన్స్, పెయిన్ వర్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్ అండ్ మోషన్ కదిలిన. సోర్ బ్రూజ్డ్ ఆల్ ఓవర్ ది బాడీ, పైంత పచ్చి పుండులాగా ఉంటుంది వీళ్ళకు. ఇది మెంటల్ సిమ్టమ్స్ పర్టికులర్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ హెడేక్స్ ఇన్ స్పాట్స్, ఒక స్పాట్ లో ఉంటుంది హెడేక్. ప్రెస్సింగ్ పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్స్. అగ్రవేషన్ ఫ్రమ్ వైన్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్, అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్. షుగర్ తిన్న తర్వాత వచ్చే బాధల్లో కూడా హెడేక్ చాలా మంచి మందు యాసిడ్ ఎక్సాలిక్. షుగర్ తిన్న తర్వాత వచ్చే బాధ అన్నింటిలో కూడా గుర్తుపెట్టుకోండి. స్పాంజియా కూడా ఉంటుంది, క్యాండీ కానీ అవి తిన్న తర్వాత వచ్చే బాధల్లో స్పాంజియా ఉంటుంది. తర్వాత షుగర్ తిన్న తర్వాత వచ్చే బాధల్లో యాక్సాలిక్ యాసిడ్ వస్తుంది. అగ్రవేషన్ బిఫోర్ డ్యూరింగ్ స్టూల్, మోషన్ పోకముందు పోతుంటాయి, తలనొప్పి ఎక్కువ ఉంటుంది. తర్వాత మోషన్ పోయిన తర్వాత హాయిగా ఉంటుంది యాక్సాలిక్ యాసిడ్. ఎపిస్టాక్సిస్ విత్ వానిషింగ్ ఆఫ్ సైట్, చాలా ర్యాంకర్ ఇది. బ్లడ్ ముక్కులోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది, బ్లడ్ గారి కన్ను దృష్టి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి మంచి మంది ఇది, వానిషింగ్ ఆఫ్ సైట్. మొత్తం బ్లర్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ గమ్స్ లో కూడా చాలా యాక్షన్ ఉంది దీనికి. గమ్స్ బ్లీడ్ అండ్ పెయిన్ఫుల్ ఇన్ స్పాట్స్. గమ్స్ కూడా ఒక స్పాట్ లో ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్ అనుకున్నాం కదా, ఏదైనా సరే ఒక స్పాట్ లో ఉంటుంది. అట్లా గమ్స్ బ్లీడింగ్ కూడా స్పాట్ లో ఉండి అపథీ ఆఫ్ మౌత్ మొత్తం కూడా పుక్కిపోతుంటుంది. టంగ్ సో రెడ్ డ్రై బర్నింగ్ స్వాలెన్, మొత్తం టంగ్ కూడా మొత్తం వాచిపోయి ఉంటుంది. సోర్ టేస్ట్ ఆఫ్ ది మౌత్, సవర్ టేస్ట్, పుల్లగా ఉంటుంది టేస్ట్ అంతా కూడా వాళ్ళకి. లాస్ ఆఫ్ టేస్ట్. క్రానిక్ సోర్ థ్రోట్ హ్యాస్ టు క్లియర్ కాన్స్టాంట్లీ ది మ్యూకస్ ఫ్రమ్ ది థ్రోట్. గొంతు అంతా పచ్చిగా ఉంటుంది, కాన్స్టాంట్లీ ది మ్యూకస్ ఫ్రమ్ ది థ్రోట్. వాళ్ళకి ఎప్పుడు ఏదో తీయాలని ఉంటుంది కానీ అసలు బయటికి రాదు సోర్ థ్రోట్. నెక్స్ట్ ఐస్. స్మాల్ ఆబ్జెక్ట్స్ అపియర్ లార్జెస్ట్ హైపరెస్థీషియా అండ్ రెడ్నెస్ ఆఫ్ ది ఐస్. ఐస్ వాళ్ళకి చిన్న ఆబ్జెక్ట్స్ లో పెద్దగా కనిపిస్తుంటాయి. ఇటువంటి పెథలాజికల్ కండిషన్స్ లో చాలా యాక్సాలిక్ యాసిడ్ చాలా గుడ్డిగా వేసేయండి. అంత మంచి పాయింట్ ఇది కూడా ఐస్ లో. కెంట్ గారు ఇటువంటి చెప్పినారు అంటే మాకు ఇవి బుజ్జి గారు చెప్పారనమాట. ఏదైనా పర్టికులర్స్ ఖచ్చితంగా కెంట్ మెన్షన్ చేసింది మనకు దొరికింది అంటే ఖచ్చితంగా రెమెడీ వర్క్ చేస్తుంది, లేకపోతే ఇయరంట కెంట్ గారు. ఏ ఆబ్జెక్ట్స్ వస్తువులు కూడా పెద్దగా కనిపిస్తాయి. హైపరెస్థీషియా, లార్జెస్ట్ హైపరెస్థీషియా అండ్ రెడ్నెస్ ఆఫ్ ఐస్, కళ్ళు ఎర్రబడిపోతాయి. అటువంటి వాటిలో వచ్చే వాటికి యాక్సాలిక్ యాసిడ్ మంచి మందు. జేటి. వాంట్ ఆఫ్ హెపటైట్, లాస్ ఆఫ్ టేస్ట్, అసలు టేస్ట్ ఉండదు వాళ్ళకి. థర్స్టీ, దాహం ఉంటుంది ఎక్కువ. షుగర్ ఇంక్రీజెస్ పెయిన్ ఇన్ స్టమక్, ఇంతకుముందు చెప్పుకున్నాం. చక్కెర వల్ల అన్ని బాధలు వస్తాయి యాక్సాలిక్ యాసిడ్ లో. కంప్లైంట్స్ కమ్ ఆన్ ఫ్రమ్ ఈటింగ్ సవర్ ఫ్రూట్స్, పుల్లని పండ్లు తిన్న తర్వాత కానీ, సచ్ యాజ్ స్ట్రాబెర్రీస్, యాపిల్స్, టమాటో, గ్రేప్స్, షుగర్ అండ్ స్టార్చీ ఫుడ్. గ్రేప్స్ కానీ, ఈ షుగర్ కానీ, టమాటో కానీ ఇటువంటి తిన్న తర్వాత వచ్చే బాధలకి యాక్సాలిక్ యాసిడ్ మంచి మందు. ఏదైనా పిండి పదార్థాలు, స్టార్చీ ఫుడ్ అంటే పిండి పదార్థాలు. కాఫీ బ్రింగ్స్ ఆన్ డయేరియా, ఫస్ట్ చెప్పుకున్నాం. ఎలిమెంట్స్ ఫ్రమ్ లో కాఫీ తర్వాత వచ్చే డయేరియాలో కానీ వచ్చే అసిడిటీలో కానీ ఎక్కువ కాఫీ డ్రింకర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే బాధల్లో కూడా ఇది మంచి మందు.
పెయిన్ బెటర్ బై స్టూల్ పోతే హాయిగా ఉంటుంది వాళ్ళకి. బర్స్ ఈవినింగ్ అండ్ నైట్, అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్, ఈవినింగ్ అండ్ నైట్ వాళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి యాసిడ్ ఆక్సాలిక్ లో. యూరిన్ ఎట్లా ఉంటది? పాసెస్ ఆక్సలేట్ ఆఫ్ లైమ్ ఇన్ ద యూరిన్ లో కూడా ఆక్సలేట్స్ ఉంటాయి. మేల్లో నెక్స్ట్ న్యూరాలజిక్ పెయిన్స్ ఇన్ ద స్పర్మటిక్ కార్డ్ అంటే చాలా మందికి గుర్తువచ్చు. ఇది మేల్స్ లో, పురుషుల్లో స్క్రోటం ఉంటుంది కదా, స్క్రోటం ని పట్టి ఉంచే ఒక కార్డ్ అంటారు అనమాట, లిగమెంట్, దాన్ని స్పర్మటిక్ కార్డ్ అంటారు. అక్కడ సీవియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాటిలో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఒక స్పాట్ లో ఉందనుకో నొప్పి, స్క్రోటం పైన ఒక స్పాట్ లో నొప్పి ఉందనుకో, అప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చిననుకో ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. అగ్రవేషన్ ఫ్రమ్ స్లైడెస్ట్ మోషన్, కదిలితే ఎక్కువైతే బాధలు వీళ్ళకి, చాలా కదిలితే బాధలు ఎక్కువ. నెక్స్ట్ కార్డియాక్ కంప్లైంట్స్ ఇది ద హార్ట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. హార్ట్ ఇది అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఆక్సాలిక్ యాసిడ్ దానికి వాడతారు. లాస్ ఆఫ్ వాయిస్ విత్ కార్డియాక్ కంప్లైంట్స్, వీళ్ళకి ఏ హార్ట్ కంప్లైంట్స్ వచ్చినా కూడా వాయిస్ పోతుంది. ఈ మందు ఈ సిమ్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. ఏది? లాస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, అంటే వాళ్ళకి మాట్లాడానికి రాదు. హార్ట్ అటాక్ వచ్చింది సార్, అప్పటి నుంచి మాట్లాడానికి రావట్లేదు. లేదే మొన్న బాగా సీవియర్ చెస్ట్ పెయిన్ ఉంది సార్, కానీ అప్పటి నుంచి మాట్లాడానికి రావట్లేదు, సైకిల్ చేస్తారు. అప్పుడు మీకు స్పాట్లో ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చేస్తే పనిచేస్తుంది. ఇది అనమాట అంజైనా పెక్టోరిస్ అంటే హార్ట్ లో ఒక ఆర్టరీ బ్లాక్ కావడం వల్ల, అంటే పైపు బ్లాక్ అయినప్పుడు అటు నీళ్ళు రావు కదా, అట్లా ఒక ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు ఏమైతాయి, ఆ ఆర్టరీ అయితే సప్లై చేస్తుందో ఆ మజిల్ మొత్తం రక్త ప్రసరణ సరిపోక అది డెడ్ అయిపోతుంటది. అప్పుడు డెడ్ అయిపోతుంటే సీవియర్ పెయిన్ వస్తుంది, దాన్ని అంజైనా పెక్టోరిస్ అంటారు. అప్పుడు మీరు ఇటువంటి సిమ్టమ్ మీద పర్టికులర్ సిమ్టమ్స్ ఏమైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా వేయండి. నేను చాలా కేసులో వేసి ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఇట్. ఒక కేసులో క్యాక్టస్ ఇస్తే పట్టేసినట్టు నొప్పి ఉంటే క్యాక్టస్ ఇస్తే తగ్గిపోయింది. ఇంకో కేసులోనేమో చైనా ఇచ్చున్నాను, చైనా ఇస్తే కూడా చాలా మంచిగా తగ్గింది. అందుకని గుర్తుపెట్టుకోండి, మనము స్పాట్ లో అలోపతి చెడ్డది, హోమియోపతి మంచిది అని కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అవసరం ఉంటే ముందు మీరు హోమియోపతి మంది ఇచ్చేసేయండి, ఇచ్చేసి కావాలంటే మీరు పంపించేయండి, అట్లా చేయండి. నేనైతే అప్పుడు ఒక క్యాక్టస్ లో అట్లా చేస్తున్నాను. క్యాక్టస్ 6 మీదేసి వాళ్ళు పంపించినాను. హాస్పిటల్ పోయిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న మాత్ర చేసి పంపించినారు. తర్వాత బైపాస్ ఏం చేయలేదు, అట్లా బ్లాక్కి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఉంటుంది. లాస్ ఆఫ్ వాయిస్ విత్ కార్డియాక్ కంప్లైంట్స్ అన్నింటిలో కూడా లాస్ ఆఫ్ వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. పాల్పేషన్ ఆల్టరేట్ విత్ లాస్ ఆఫ్ వాయిస్ ఇంతకు చెప్తున్నాను. ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ అంజైనా పెక్టోరిస్, ఇట్లా ఎక్స్ప్రెషన్ ఫోర్స్గా ఉంటుంది అనమాట. చెస్ట్ పెయిన్ లో గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ లో బలంగా శ్వాసను బయటికి దొబ్బుతూ ఉంటారు. ఎందుకు? శ్వాసకి ఇబ్బంది అవుతుంటుంది లోపల, అందుకని చెస్ట్ పెయిన్ లో నొప్పి అని బలంగా బయటికి దొబ్బుతుంటారు అనమాట. డిస్నియా విత్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ లారింగ్స్, స్వరపేటిగా కన్స్ట్రిక్ట్ అయిపోయింటుంది, అందుకని లాస్ ఆఫ్ వాయిస్ వస్తుంది. ఇక్కడైతే ఎట్లయితే లాస్ అయితే పట్టేసిందో గొంతులో కూడా పట్టేసి ఉంటుంది, అందుకని వాళ్ళకి వాయిస్ రాదు. కార్డియాక్ కాఫ్ ఆన్ స్లైటెస్ట్ ఎక్సర్షన్, కొంచెం కదిలినా కూడా విపరీతమైన దగ్గు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ దగ్గులో కూడా హార్ట్ సంబంధించిన పెథాలజీ వచ్చే దగ్గులు వేరే ఉంటాయి. అందులో ఇది ఒక మంచి మందు ఆక్సాలిక్ లో. అంటే మళ్ళీ సిమ్టమ్స్ ప్రకారమే వెళ్ళాలి. ఏదో కార్డియాక్ కాఫ్ అంటే ఆక్సాలిక్ యాసిడ్ అని అట్లా మందు చూసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు మంచి మందు ఇవ్వాలి. ఖచ్చితంగా మనకు రిజల్ట్ రావాలి అంటే మాత్రం కరెక్ట్ గా సిమ్టమ్స్ టాలీ అవుతేనే మంచి మంది ఇస్తారు, లేకపోతే అట్లా రాదు. అందుకని కార్డియాక్ కాఫ్ స్లైటెస్ట్ ఎక్సర్షన్, కొంచెం తిరిగినా కూడా కార్డియాక్ కాఫ్ వస్తుంది. అమ్మోనియం కార్బ్ ఆల్సో మంచి మందు దీనికి, గుర్తుపెట్టుకోండి. అమ్మోనియం కార్బ్ బ్లైండ్గా ఇచ్చేయచ్చు. నేను చూసిన కేసులో ఆక్సాలిక్ అప్పుడు నేను చదవలే కనుక ఎక్కువ డీప్ గా ఇవ్వలేదు.
అమ్మోనియం కార్బ్ లో కొంచెం కజిన కూడా విపరీతమైన కాఫ్ 19 ఇయర్స్ ఆమె ఏజ్ ఇట్లా ఎత్తుకొని వచ్చినారు. అమ్మోనియం కార్బ్ 30 ఇచ్చిన వెంటనే స్పాట్ లా ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లో మొత్తం మళ్ళీ క్లినిక్ నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంత బాగా పనిచేస్తుంది. పెయిన్ ఇన్ మిడిల్ ఆఫ్ చెస్ట్ గోస్ టు బ్యాక్, స్టిచెస్ అండ్ టియరింగ్ పెయిన్స్. నొప్పులు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తుంటాయి. బిహైండ్ ద స్టర్నమ్ గోయింగ్ టు షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. ఈ నొప్పి ఇక్కడ నుంచి ఇక్కడ పాకుతుంటది, వెనక్కి వెళ్తుంటది, ఇక్కడ పైకి వస్తుంటది. ఇవన్నీ కూడా సింటమ్స్ ఉంటాయి. ఎందుకు? వైలెంట్ పెయిన్స్ ఉంటాయి. ఆక్సాలిక్ యాసిడ్ లో పెయిన్లెస్ ఉండదు. వైలెంట్ పెయిన్స్ అంటే ఆక్సాలిక్ యాసిడ్ గుర్తు రావాలా. పెయిన్స్ ఇన్ స్పాట్స్, పెయిన్స్ ఇన్ బర్నింగ్, వైలెంట్ పాల్పేషన్ ఇన్ ద రొమాటిక్ సబ్జెక్ట్స్, వర్స్ వెన్ థింకింగ్ అబౌట్ ఇట్. మళ్ళీ అంత పెయిన్ కూడా అరే టీవీ చూసినసే బాగున్నావు కదా అంటే అంటాడు. మళ్ళీ అయిన తర్వాత టీవీ సినిమా అయిపోగానే అంటే మళ్ళీ అమ్మా చెస్ట్ పెయిన్ వచ్చింది, విపరీత నొప్పి అంటాడు. ఎందుకు? వాడు దాని గురించి ఆలోచించగానే ఎంబడే పెయిన్ వస్తుంది. టిపికల్ సిమ్టమ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. పల్స్ ఇర్రెగ్యులర్, ఇంటర్మీడియట్, ఫాల్స్ అండ్ కోల్డ్ స్వెట్. వీళ్ళకి పల్స్ చాలా టిపికల్ గా ఉంటుంది. కోల్డ్ స్వెట్స్ కూడా ఉంటాయి. బ్లూ నైల్స్ మొత్తం చాలా డేంజరస్ కండిషన్, గుర్తుపెట్టుకోండి. బ్లూ నైల్స్ ఇదంతా హార్ట్ అటాక్ లో వచ్చేస్తుంది. గ్రేట్ వీక్నెస్. ఇట్ క్యూర్స్ ఫ్లటరింగ్ ఆఫ్ హార్ట్, దడ 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 కొట్టుకుంటుంటది. ఎండోకార్డైటిస్. ఒక ఆయన చెప్పేవాడు అన్నమాట, సార్ నాకు ఎప్పుడు ఉండదు సార్, దాని గురించి ఏముందో అని అనుకునే వరకు దడదడ కొట్టుకుంటాను. నేను చూసినా కూడా అట్లాగే కొట్టుకుంటది, కానీ ఆలోచించినప్పుడే కొట్టుకుంటది, మొత్తం కొట్టుకోదు. అప్పుడు వాళ్ళకి ఆక్సాలిక్ యాసిడ్ ఇవ్వండి. పెరికార్డైటిస్, వాస్కులర్ ఇన్సఫిషియన్సీ, ఇటువంటి కండిషన్స్ లో కూడా మంచి మంది. అంజైనా పెక్టోరిస్, షార్ప్ డైటింగ్ పెయిన్ ఇన్ ద హార్ట్, లెఫ్ట్ లంగ్, better epigastrium, depriving of breath, sits erect with arms folded across the chest. ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చుంటారు అనమాట. యాంగ్జైనా పెక్టోరిస్ లో ఇట్లా పెట్టుకొని కదలకుండా ఉంటారు. అటువంటి వాటిలో కూడా మంచి మందు. నెక్స్ట్ బ్యాక్ లో కూడా rheumatism of the left side remedy, oxalic acid. Left side, violent aching pains in the back, down the thighs. Back నుంచి వెనకాల నుంచి ముందుకు వస్తుంటాయి. డిస్క్ ప్రాబ్లమ్స్ లో వాటిలో కూడా డిస్క్ ప్రాబ్లం పెయిన్ స్పాట్స్ ఉన్నాయి అంటే కాలే కార్బ్ కానీ యాసిడ్ ఆక్సాలిక్ కానీ గుర్తుపెట్టుకో. ఇంకా వేరే కూడా ఉన్నాయి, కానీ చాలా వరకు మీరు ఏ సిమ్టమ్ సరిపోతే అది ఆ సిమ్టమ్ మీద ఉంది అంటే మీకు డిస్క్ ప్రాబ్లం ఖచ్చితంగా మీకు తగ్గిస్తారు, ఖచ్చితంగా. అట్లా ఉంటుంది బ్యాక్ యాసిడ్ ఆక్సాలిక్ లో. యాసిడ్ ఫాస్ లో కూడా ఉంటుంది పెయిన్ స్పాట్స్. ఒక బ్యాకెట్ లో డిస్క్ ప్రాబ్లం లో నేను ఇచ్చున్నాను. ఒక కేసులో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆమెకి యాసిడ్ ఫాస్ ఇస్తే మొత్తం తగ్గిపోయింది, కంప్లీట్ క్లియర్ అయిపోయింది డిస్క్ ప్రాబ్లం. పెయిన్ స్పాట్స్ అంతే. బర్నింగ్ పెయిన్స్ అంటే ఆమెకు మెంటల్ టెన్షన్స్ అవన్నీ ఉన్నాయి అందుకని యాసిడ్ ఫాస్ ఇవ్వడం జరిగింది. బర్నింగ్ పెయిన్స్ గోస్ డౌన్, మంటలు విపరీతమైన మంటలు కిందికి వస్తుంటాయి. నమ్నెస్ ఇన్ షోల్డర్స్ అండ్ ఫింగర్ టిప్స్ వస్తుంటాయి. హ్యాండ్స్ కోల్డ్ యాజ్ ఇఫ్ డెడ్, చల్లబడిపోతాయి. అగ్రవేషన్ ఫ్రమ్ థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్, అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ టచ్, షేవింగ్ చేసిన, మోషన్, షుగర్, సవర్ ఫ్రూట్స్, షుగర్ తిన్నా కూడా బాధలు ఎక్కువైతాయి. సవర్ ఫ్రూట్స్, పుల్లని వస్తువులు తిన్నా ఎక్కువైతాయి. అమ్యులేషన్ ఆఫ్టర్ స్టూల్ తర్వాత కూడా వీళ్ళకి బాధలు తక్కువ ఉంటాయి. ఇది ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, ఆక్సాలిక్ యాసిడ్ లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఆలోచిస్తే బాధలు వస్తాయి, దాని గురించి ఆలోచిస్తే ఏవైనా సరే బ్యాక్ ఎక్ వస్తుంది, హార్ట్ సిమ్టమ్స్ వస్తాయి, దాని గురించి ఆలోచిస్తున్నాయి. పెయిన్ ఇన్ స్పాట్స్, వైలెంట్ పెయిన్స్, బర్నింగ్ పెయిన్స్, బ్యాక్ ఎక్ లో కిందికి డౌన్ ఉంటుంది. చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ లో కూడా అపోనియా అంటే శ్వాస ఇది వాయిస్ ఉండదు, గొంతు వెళ్ళిపోయి ఉంటుంది. అపోనియా ఉండి శ్వాస కూడా ఎక్స్ప్రెషన్, ఫోర్స్ ఎక్స్ప్రెషన్ అని తీయాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ లో గుర్తుపెట్టుకోండి, ఎవరు హార్ట్ అటాక్ చూసినా ఏ మందు లేదనుకో వాళ్ళ ఇట్లా అనిపిస్తున్నా అనిపిస్తే కూడా అది కొంచెం సెట్ అవుతుంది అనే ఒకటి చిట్కాలన్నమాట ఇవి. అట్లా వీళ్ళకి ఫోర్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అయిన తర్వాత షుగర్ అంటే పడదు, సవర్ ఫ్రూట్స్ పడవు, యూరిన్ లో ఆక్సాలేట్స్ పోతుంటాయి. స్పెర్మటిక్ కార్డ్ పెయిన్స్,
గమ్స్ లో కూడా పెయిన్ స్పాట్స్ ఉంటాయి, బర్నింగ్ ఉంటది, కళ్ళేమో పెద్దగా కనిపిస్తుంటాయి, వస్తువులు పెద్దగా కనిపిస్తుంటాయి, హెడేక్స్ లో స్పాట్స్ ఉంటాయి. వెరీ మచ్ అది అప్పుడే గట్టి ఎక్సైట్ అయిపోతుంటాడు, ఏవో మాట్లాడుతుంటాడు, మళ్ళీ ఎంబడే డౌన్ అయిపోయి కామ్గా ముడుచుకొని పడుకుంటాడు. అట్లా మేనియా ఉంటది, పిచ్చెక్కిపోవడం. అటువంటి కండిషన్స్ లో కూడా ఆక్సాలిక్ యాసిడ్ పనిచేస్తుంది. ఇది ఆక్సాలిక్ యాసిడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రెండిట్లో కూడా ఆక్సాలిక్ యాసిడ్ కానీ యాసిడ్ ఫాస్ కానీ. టైం ఉంది, మీరు ఎవరైనా సరే అడగండి. 4 minutes ఉంది. ఎనీ డౌట్? పుల్లని వస్తువులు పడవు. అట్లా రిఫ్రెషింగ్ జ్యూస్ సిస్టమ్, యాసిడ్ ఫాస్ లో. సవర్ ఇందులో యాసిడ్ ఆక్సాలిక్ లో. నెక్స్ట్ చెప్పండి. ఎనీ డౌట్? హలో, చంద్రమోహన్ గారు. సార్ చెప్పండి సార్. నమస్తే అండి, నేను శ్రీనివాస్ నమస్తే. బొబ్బులి. సార్ చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. సార్, ఇప్పుడు యాసిడ్ ఫాస్ కి ఇగ్నేషియాకి కొంచెం తేడా చెప్పగలరా? కొన్నిటిల్లో ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ మనకి పెద్దవాళ్ళు అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అది ఎగ్జాక్ట్లీ. అయితే నేను యాక్చువల్ గా చెప్పాలనుకున్నాను, టాపిక్ మర్చిపోయినాను, గుర్తు చేశాను, మీరు సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఎవరైనా లాస్ ఆఫ్ లవ్డ్ వన్, దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చే బాధ, దుఃఖము, విచారము, కళ్ళ నుంచి అదే బాధ వస్తూనే ఉంది. అసలు అటువంటి కండిషన్ లో ఆ బాధ నుంచి తట్టుకోలేక బయటికి రావట్లేదు వాడు అంటే ఇగ్నిష్ అయిపోయింది. అప్పుడు ఇగ్నిషియా కండిషన్ తీసేస్తారు. అయిన తర్వాత దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత ఇండిఫరెన్స్ వస్తుంది యాసిడ్ ఫాస్ లో. అయితే యాసిడ్ ఫాస్ లో ఏ పని చేయబుద్ధి కాదు, ఏది తోయదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంటది, కామ కూర్చుండిపోతారు అంతే వాళ్ళు. వాళ్ళకి ఇగ్నిష్ అయ్యొద్దు యాసిడ్ ఫాస్ వల్ల. ఇండిఫరెన్స్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అట్లా మొద్దులాగా పడిపోయి ఇట్లా కూర్చుంటారు అంతే. అటువంటి వాళ్ళకి యాసిడ్ ఫాస్ ఇవ్వండి. యాసిడ్ ఫాస్ 1 కానీ 200 కానీ ఇస్తే క్లియర్ చేస్తుంది. ఒకవేళ చనిపోయిన తర్వాత బాధ, దుఃఖము ఎన్ని రోజులైనా సరే ఆ బాధ పోవట్లేదు, వారం అయింది చనిపోయి, 10 రోజులు అయింది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇట్లా అంటే ఎంబడే ఆ దుఃఖం అంతా కూడా వచ్చేసి ఏం చేసుకోలేకపోతున్నాడు అంటే అప్పుడు ఇగ్నిష్ అయిపోయింది. దెర్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇగ్నిష్ అండ్ యాసిడ్ ఫాస్. ఇంకా ఇంకేమన్నా? లాస్ట్ వర్డ్ ఒకసారి చెప్పండి. లాస్ట్ పాయింట్. ఇగ్నిషియా యాసిడ్ ఫాస్ సార్? అవును సార్. ఇగ్నిషియాలోనేమో గ్రీఫ్ అంటే బాధ దుఃఖము ఎక్కువగా ఉంటాయి ఇగ్నిషియా వాళ్ళకి, అప్పుడు ఇగ్నిషియా ఇవ్వండి. యాసిడ్ ఫాస్ లోనేమో ఇండిఫరెన్స్, అపతి అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏది మైండ్ లోకి పోవడము, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి దేని మీద ఉండదు అనమాట, అపతి. అటువంటి వాటిలో యాసిడ్ ఫాస్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకో చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా, ఎవరైనా అంటే గణేష్ గారు చాలా చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఒకవేళ వేరే హ్యాండ్ కూడా ఉంటే, ఒకవేళ ఇప్పుడు నాకు లేట్ అయింది అనుకో, పాపం ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా పీపీటీ తయారు చేసే వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేయగలిగితే నాకు మెసేజ్ పెట్టండి, ఐఎమ్ రెడీ సార్ అని. నాకు వీలుంటే గణేష్ గారే చేస్తున్నారు, బట్ అవసరాన్ని బట్టి నేను కూడా వాడుకుంటాను వాళ్ళని. ఎవరైనా పీపీటీ తయారు చేసే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఏం సార్, నేను మ్యాటర్ వాళ్ళకి పంపిస్తాను, నాకు పీపీటీ తయారు చేసి పంపించండి. ఎవరు ఉంటే తర్వాత చెప్పండి, ఇప్పుడే కాదు. ఇంకా శరత్ గారు చెప్పండి, ఎనీ డౌట్? హలో సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్, నమస్తే, చెప్పండి. అది మా ఫాదర్ కి డయాబెటీస్ ఉంది సార్. మనం డయాబెటీస్ ట్రీట్ చేయొచ్చా సార్? చక్కగా యాసిడ్ ఫాస్ చాలా కేసెస్ లో యాసిడ్ ఫాస్ ఇస్తే డయాబెటీస్ తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. కొంచెం అంటే మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం ఫాదర్ ని. ఓకే, చూడండి, మీరు ఎప్పుడైనా సరే దాన్ని బట్టి చేయండి. ఓకేనా సార్? ఈరోజు వద్దాం అనుకుంటున్నాము. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, 8 o'clock అయిపోయింది సార్.
ఓకే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.